Hallelujah. హల్లెలూయా. Praise be to the name of the Lord God. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. Greetings to the pastors and the family and to the deacons and our pastor from Nuzulu. మరి పాస్టర్ గారికి, డీకన్స్ కి, మరి సంఘ సభ్యులందరికీ, అలాగే నూజివీడు నుంచి వచ్చిన పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఆమేన్. We consider these days are the glorious days. మరి ఈ 3 దినముల కూటములు మహిమకరమైన దినములుగా మీరు ఎంచండి. Declare His glory in heaven. మరి దేవుడు పరలోకములో ఆయన మహిమను కనపరిచి ఉన్నాడు. Saying God visits and move in His church. మరి చూడండి, అదే దేవుడు మన మధ్యకి దిగి వచ్చి ఆయన సంఘాన్ని దర్శించి వారి మధ్య ఆయన సంచరిస్తా ఉన్నాడు. What is His church? ఆయన సంఘం అంటే ఏంటి? His chief church is the people of God. మరి సంఘం అనగా దేవుని ప్రజలై ఉన్నారు. So we are the people of God. మనము దేవుని ప్రజలమై ఉన్నాము. And our God is in the midst of us. మన దేవుడు మన మధ్యలో ఉన్నారు. Praise the name of God. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. As we are standing, let us read the scriptures. John Gospel, 14th chapter, first 14th verse, second 12th verse. Let us read. చూడండి, మనం అలాగే నిలబడి ఉండగా యోహాను సువార్త 14వ అధ్యాయము 14th verse. మొదటిగా 14వ వచనాన్ని చదువుతాను, తర్వాత 12వ వచనాన్ని చదువుతాను. If you shall ask anything in my name, I will do it. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. Then the 12th verse. 12వ వచనం చెబుతున్నది, Verily, verily, I say unto you, he that believeth on me, the works that I do shall he do also, and greater works than these shall he do, because I go unto my Father. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయు. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. May the Lord have the blessings of the reading of the word. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించును గాక. You may take your honorable seat. దయచేసి మీరందరూ కూడా కూర్చోనండి. When you are sitting, we both will be standing here. మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మేమిద్దరు నిలబడి ఉంటున్నాము. Amen. ఆమేన్. When we are sitting in the presence of God, మనం దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు we want to see the waves of glory as to move. మరి దేవుని యొక్క మహిమ అలలు మన మీద ప్రవహిస్తూ ఉన్నట్టుగా చూడాలి మనం. There is 7 waves of glory. మరి దేవుని యొక్క 7 మహిమ తరంగాలు ఉన్నాయి. We are living in the 7th church age. 7th church. మనం 7వ సంఘ కాలంలో జీవిస్తూ ఉన్నాము. 6 already passed. 6 సంఘ కాలాలు గతించిపోయాయి. Now we are under the 7th. మనం ఇప్పుడు 7వ సంఘ కాలంలో ఉన్నాము. And God said to Daniel, దేవుడు దానియేలుతో చెప్పారు, according to his order, the resurrection will be there. ఆయన యొక్క క్రమం చొప్పున పునరుద్ధానం జరుగుతుందని చెప్పారు ఆయన. The Old Testament first resurrection over. మరి చూడండి, పాత నిబంధనలో పరిశుద్ధులు మొదటి పునరుద్ధానంలో వారి పునరుద్ధానం జరిగిపోయింది. Now we are looking for the first resurrection of the New Testament. ఇప్పుడు నూతన నిబంధన విశ్వాసుల యొక్క మొదటి పునరుద్ధానం కొరకు మనం ఎదురు చూస్తున్నాము. When the first resurrection of the New Testament when taking place, మరి నూతన నిబంధన పరిశుద్ధుల యొక్క మొదటి పునరుద్ధానము ఎత్తబడుట జరిగినప్పుడు, which we are living also will be transformed and meet in the sky. మరి సజీవమైన మనం కూడా రూపాంతరం చెంది మధ్యాకాశంలో వారిని కలుసుకుంటాము. So we have received so we will be transformed. మనం రూపాంతరం చెందుతాము. And we will next will be rising and it's called a resurrection. మరి చూడండి, మృతులు పునరుద్ధానం చెందుతారు. Praise be the name of God. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. Now we read scriptures. మనం లేఖనాలు చదివాము. Based on these scriptures, ఈ లేఖనాల ఆధారంగా the message which you are going to deliver, ఇప్పుడు నేను మీతో ప్రసంగించబోయే అంశము, what was the reason Holy Ghost has given? మరి పరిశుద్ధాత్మ ఎందుకు వరకు ఇవ్వబడింది అనే అంశాన్ని మీద నేను పెట్టబోతూ ఉన్నాను. Yesterday we saw what is the Holy Ghost. నిన్నటి దిన పరిశుద్ధాత్మ అంటే ఏంటో మనం చూసాము. Now we are going to meditate on what was the Holy Ghost given for. మరి పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడింది అనే అంశం ఈ రోజు మనం చూడబోతున్నాము. There is a purpose. దానికి ఒక కారణం ఉన్నది.
the purpose has to be fulfilled. ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చబడవలసి ఉన్నది. For 2000 years, the New Testament is moving. మరి చూడండి, ఆ కొత్త నిబంధన 2000 సంవత్సరాలుగా కదులుతూ ఉన్నది. As the Old Testament church moved from Egypt to the Canaan, the promised land. మరి చూడండి, మొదటి సంఘకాలము ఆ ఏదెనులో నుండి ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన రీతిగా, Likewise, the New Testament church is moving. అలాగే నూతన నిబంధన సంఘం కూడా ముందుకు సాగిపోతూ ఉన్నది. The place of reaching the church is the promised land. మరి చూడండి, సంఘము ఆ వాగ్దాన దేశమును చేరే సమయానికి వచ్చి ఉన్నది. Old Testament is a natural land. మరి పాత నిబంధన భౌతికమైన భూమి అయినది. But the New Testament is a spiritual promised land. మరి అయితే నూతన నిబంధన ఆత్మ సంబంధమైన వాగ్దాన దేశమైనది. Now where are we? అయితే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? We are just entering into the promised land of the spiritual. ఆత్మ సంబంధమైన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాము. And the church was born on the day of the Pentecost. పెంతెకోస్తు దినమున జన్మించిన ఆ సంఘము, And the church started to grow. ఆ సంఘం ఎదుగుతూ ఉన్నది. Now the time is not the growing time. అయితే ఇప్పుడు ఎదిగే సమయం కాదు ఇది. Now it is a fullness of the church already grown time. మరి సంఘము సంపూర్ణమైనటువంటి సంపూర్ణతలోనికి ఎదిగి ఉన్న కాలమైనది. Examples the prophet of God says. మరి ఉదాహరణకి సహోదరుడు బ్రహ్మం గారు చెప్పారు, As the plant is starting from the seed from the bottom and come to the top to harvest time. మరి చూడండి, ఆ భూమిలో నాటిన ఆ వరి విత్తనం, ఆ గింజ మరలాగి గింజ పైకి వచ్చినప్పుడు అది పోయి సమయమై ఉన్నది. Sowing time and harvest time. కాబట్టి విత్తనములు వేయి కాలము పోయి కాలమై ఉన్నది. Book of Genesis is the sowing the seed. మరి చూడండి, ఆది కాండం అనేది విత్తనములు జల్లుట్టుగా ఉన్నది. In the New Testament, Matthew 13 chapter, again Jesus speaking about the sowing the seed. మరి అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరల యేసుక్రీస్తు ఆ విత్తనములను జల్లుట గురించి మాట్లాడారు. Old Testament and the harvest, and the New Testament is having a harvest. అలాగే పాత నిబంధనలో కోత కాలం ఉన్నది, క్రొత్త నిబంధనలో కూడా ఆ కోత కాలం అనేది ఉంటుంది. Now we are under the direct sunlight. ఇప్పుడు మనము నేరుగా సూర్యుని వెలుగులో ఉన్నాము, ఆ కుమారుని వెలుగులో. Under the direct sunlight, ఆ నేరుగా కుమారుని యొక్క వెలుగులో ఉన్న మనము, the color changes into a purple color. మరి ఇప్పుడు దాని యొక్క రంగు, ఆ విత్తనం యొక్క రంగు కూడా మార్పు చెందుతూ ఉన్నది. It is a sign of a harvesting time. ఎప్పుడైతే ఆ విత్తనము మార్పు చెందుతా ఉన్నది, బంగారపు వర్ణములోనికి అది కోత కాలం సమీపించిందని చెప్తా ఉన్నది. So God is going to harvest us. దేవుడు మనందరినీ కూడా కోయిపోతూ ఉన్నాడు. Harvest time, he put under the glen. ఓ మరి చూడండి, ఆ కోత సమయంలో ఆయన పరిగేరు వారిని పెడుతున్నాడు. Praise be the name of God. దేవుడు నామమునికే స్తోత్రములు కలుగును గాక. Now we understand ఇప్పుడు మనం గ్రహిస్తా ఉన్నాము, what was Holy Ghost has given for. మరి పరిశుద్ధాత్మ ఎందుకు వారికి ఇవ్వబడింది. And the scripture says, in my name, whatever you ask, it will be given unto you. నా నామములో ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు ఆయన. And verily, I say unto you, నేను నిశ్చయంగా మీతో చెప్పుచూ ఉన్నాను, he that believeth on me, the works that I shall do, he also do. నేను నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయి కార్యములను వారును చేయుదురు అన్నారు ఆయన. And they will do the greater works than me. మరియు వీటికంటే మరి గొప్పవి వారు చేయును. Greater works is not greater. The prophet says more works. అయితే ప్రవక్త ఏమన్నారంటే, గొప్ప కార్యాలంటే ఆ కార్యం కంటే గొప్పదని కాదు, కానీ ఎక్కువ సంఖ్యలో చేస్తాం మనం అన్నాడు ఆయన. We can do greater than God. దేవుని కంటే గొప్పగా మనం చేయలేం కానీ, But he said more works he do. కానీ ఆ ఎక్కువ కార్యాలను మనం చేస్తాం. Amen. ఆమేన్. God is the greatest one. ఎందుకంటే దేవుడే అత్యున్నతమైన వాడై ఉన్నాడు. He is above all. ఆయన ఎల్లప్పుడూ అందరికంటే పైన వాడై ఉన్నాడు. He is a worthy for worship. ఆయన ఆరాధన పొందుటకు యోగ్యుడైన వాడై ఉన్నాడు. He is a creator. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. He has no beginning, he has no end. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. Every king, priest and a prophet has a beginning and an end. మిగిలిన యాజకులకి, ప్రవక్తలకి, బోధకులందరికీ ప్రారంభము ముగింపు ఉన్నది. But God, Jesus alone, is an almighty, no beginning, no end. అయితే దేవుడు యేసుక్రీస్తు ఆది అంత
రహితుడైన దేవుడై ఉన్నాడు, సర్వోన్నతుడై ఉన్నాడు. But when Jesus was born in flesh, starting and finishing is there. యేసుక్రీస్తు శరీరములో జన్మించినప్పుడు ఆయనకు ప్రారంభము ముగింపు ఉన్నది. But in the spirit there is no beginning, no end. కానీ ఆత్మలో ఆదియు అంతము లేదు ఆయనకి. So the Lord God giving the Holy Ghost. కాబట్టి దేవుడు ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. Why He gives us? ఎందుకు పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు? Simple answer the prophet of God says. దేవుని ప్రవక్త చాలా సామాన్యంగా జవాబు చెప్పారు ఆయన. The Holy Ghost has given to continue the work of God. దేవుని యొక్క కార్యములను కొనసాగించుటకు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది అన్నాడు. To continue to fulfill the plan of God. దేవుని యొక్క ప్రణాళికను సంపూర్తి చేయడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడినది. How does He do? నువ్వు ఎలా చేస్తావు ఆ కార్యాన్ని? There will be a question. మరి అది పెద్ద ప్రశ్న. He does the works through the church. ఆయన తన కార్యములను సంఘము ద్వారా జరిగిస్తా ఉన్నాడు. So church is a place called a dynamic revealing. మరి చూడండి, ఆ సంఘం అనేది ఎలాంటి స్థలం అంటే ఆ శక్తిని ప్రదర్శించే స్థలమై ఉన్నది. We are all mechanic. మనందరం కూడా యంత్రములై ఉన్నాము. If the mechanics don't have the dynamic power, మరి ఆ యంత్రానికి నడిపించే శక్తి కనుక లేనట్లయితే we will be like a dead man. మనం మృతులుగా ఉంటాము. But when God gives us to the church, అయితే దేవుడు ఎప్పుడైతే సంఘాన్ని ఉపయోగించుకుంటున్నాడో the dynamic, the Holy Ghost is here. దాన్ని నడిపించేటువంటి పరిశుద్ధాత్మ శక్తి వారిలో ఉంటుంది. To continue the work of the Lord Jesus Christ. నీవు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కార్యములను కొనసాగిస్తూ ఉంటావు. Prophet said Jesus not completed his ministry. మరి ప్రవక్త చెప్పారు యేసుక్రీస్తు తన పరిచర్యను సంపూర్తి చేయలేదు అన్నాడు ఆయన. That's what he said. అందుకే ఆయన చెప్పారు, If I go, then the comforter will come. ఆయన అన్నాడు, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. Who is the comforter? ఆదరణకర్త ఎవరు? Lord Jesus Christ himself. ప్రభువైన యేసుక్రీస్తే ఆ ఆదరణకర్త అయి ఉన్నాడు. That is the Holy Ghost. పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడింది? Another form of Lord Jesus Christ is the Holy Ghost. పరిశుద్ధాత్మ అంటే మరెవరో కాదు, యేసుక్రీస్తు యొక్క మరొక స్వరూపమే పరిశుద్ధాత్మ. 33.5 years people saw Jesus in a body. 33.5 సంవత్సరాలు ప్రజలు యేసుక్రీస్తును ఒక శరీరంలో చూశారు. When he changed into the Holy Ghost, ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మగా మారిపోయాడో no one is not able to see him. ఎవరు కూడా ఆయన చూడలేకపోయారు. But we feel by the Holy Ghost. అయితే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాం. We are realizing the Holy Ghost. మరి పరిశుద్ధాత్మను చూస్తున్నాం, పరిశుద్ధాత్మను పొందుకొనుచున్నాము. He touches us. ఆయన మనం తాకుతున్నాడు. He speaks to us. ఆయన మనతో We are మాట్లాడుతున్నాడు. hearing his voice. ఆయన స్వరాన్ని మనం వింటున్నాం. He heals us. ఆయన మనం స్వస్థపరుస్తున్నాడు. He gives us a revelation. ఆయన మనకు ప్రత్యక్షతనిస్తున్నాడు. He does a miracle in the church. మా సంఘములో అద్భుత కార్యములు ఆయన చేస్తున్నాడు. To do the continuation of the work he does to the church. మరి ఆయన తన కార్యములను కొనసాగించిన సంఘములో నుండి సంఘం ద్వారా జరిగిస్తా ఉన్నాడు. God is spirit. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. God is Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. God poured his spirit into Christ. దేవుడు క్రీస్తులో ఆత్మను కుమ్మరించాడు. Now Christ pours to the church. ఇప్పుడు క్రీస్తు సంఘములో కుమ్మరించబడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Holy Ghost moving. పరిశుద్ధాత్మ సంచరిస్తున్నాడు. He is not stagnated in one place. ఆయన ఒక స్థలంలోనే నిలిచి ఆగిపోలేదు. He is a moving God. ఆయన ముందుకే సాగిపోతున్న దేవుడై ఉన్నాడు. Ark of the covenant is moving. ఓ ఆ నిబంధన మందస్సు కదులుచూ ఉన్నది. Where is the Ark of the covenant? ఆ నిబంధన మందస్సు ఎక్కడున్నది? It is here. ఆ నిబంధన మందస్సు ఎక్కడున్నది? Here. అది ఎక్కడున్నది? What is the Ark of the covenant? ఆ నిబంధన మందస్సు ఏంటి? The Shekinah glory. షకీనా మహిమ. Amen. ఆమేన్. The power of God. దేవుని శక్తి, The Holy God. పరిశుద్ధాత్మ Moving in the church. సంఘములో సంచరిస్తున్నాడు. The fivefold ministers 5 రకాల పరిచారకులు we are carrying. మేము దాన్ని మోయించు ఉన్నాము. The Ark of the covenant is moving. ఆ నిబంధన మనస్సు ఇప్పుడు సంచరిస్తా ఉన్నది. The Ark of the covenant move there. ఆ నిబంధన మనస్సు సంచరిస్తా ఉన్నప్పుడు The power moving. ఆ శక్తి సంచరిస్తా ఉన్నది. God poured his spirit into Christ.
దైవత్వాన్ని క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. And Christ poured into church. క్రీస్తు సంఘములో కుమ్మరించబడ్డాడు. That's what we have received Holy Ghost. అందుకే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. Every believer must have the Holy Ghost. ప్రతి విశ్వాస పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. Every believer must walk on the Holy Ghost. ప్రతి విశ్వాస పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు చేయాలి. God has chosen you. దేవుడు నిన్ను అందుకొరకు ఎన్నుకున్నాడు. God is the servant of God. దేవుడు తన సేవకుల్ని ఎన్నుకున్నాడు. Why he has chosen? ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు? To do the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క కార్యములను చేయుటకు. He is sending Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మను పంపి ఉన్నారు. Why he is sending the Holy Ghost? ఎందుకంటే పరిశుద్ధాత్మను పంపుతున్నారు. To do the work of God. దేవుని యొక్క కార్యములను చేయుటకు. To do the ministry of God. దేవుని యొక్క పరిచర్యను చేయుటకు. That's what the prophet of God said. అందుని వెంటనే దేవుని ప్రవక్త చెప్పారు. Jesus did not complete his ministry. యేసుక్రీస్తు తన పరిచర్యను సంపూర్ణం చేయలేదు. Only 3.5 years he was doing the ministry. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశారు. Now past 2000 years, అయితే గత 2000 సంవత్సరాలుగా under the dispensation of the Holy Ghost, he is doing the ministry. మరి పరిశుద్ధాత్మ యొక్క యుగములో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన పరిచర్యను కొనసాగిస్తా ఉన్నారు. How does he do the ministry? ఆ పరిచర్యను ఆయన ఎలా చేయించున్నారు? Through the ministers of God, he do the ministry. దేవుని యొక్క సేవకుల ద్వారా ఆయన పరిచర్య చేయించున్నాడు. Hallelujah. హల్లెలూయా. That's what the ministry we see here. అదే పరిచర్యను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. When God is there, దేవుడు అక్కడ ఉన్నప్పుడు his move will be there. ఆయన వారి మధ్య సంచరిస్తున్నాడు. In every age he is moving. ప్రతి తరములోను యుగములో ఆయన కదులుచూ ఉన్నాడు. Ephesians to Smyrna, ఎఫెసు నుండి స్మరణ వరకు, Smyrna to Pergamo, స్మరణ నుండి పెర్గమములోనికి, Pergamo to Thyatira, పెర్గమములో నుండి తుయితేరలోనికి, Thyatira to Sardai, ఓ తుయితేర నుండి సార్దీసులోనికి, Sardai to Philadelphia, సార్దీసు నుండి ఫిలదెల్ఫియాకి, Philadelphia to Laodicea. ఫిలదెల్ఫియా నుండి లవదొకియా వరకు. Hallelujah. హల్లెలూయా. In the Laodicean church, లవదొకియా సంఘ కాలంలో mixed multitude people are here. ఇక్కడ విస్తృత జనాంగముగా ఉన్న ప్రజలు ఉన్నారు. But God wanted to separate the bride. అయితే దేవుడు కేవలం వధువును మాత్రమే ఏర్పరుస్తున్నాడు. So under the Laodicean church, మరి లవదొకియా సంఘ కాలం క్రింద bride yet started. మరి వధువు యుగము ప్రారంభమైనది. We are in bride age. ఇప్పుడు మనం వధువు కాలంలో ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Through the 7 churches, 7 సంఘ కాలముల ద్వారా 7 times he sprinkled the blood in the Old Testament. మరి పాత నిబంధనలో 7 సార్లు రక్తము ఆ నిబంధన మందస్సు మీద ప్రోక్షించబడుతుంది. In the seventh church, 7వ సంఘ కాలంలో 7th time he sent the Holy Spirit. 7 సార్లు పరిశుద్ధాత్మను కుమ్మరించారు. Through the prophet of God, దేవుని ప్రవక్త ద్వారా the message gone around the world. మరి ప్రపంచం అంతా కూడా ఈ వర్తమానం సంచారం చేసింది. Amen. ఆమేన్. We are privileged to be under Laodicean church. మరి లవదొకియా సంఘ కాలంలో ఉండటాన్ని బట్టి మనం ధన్యులమై ఉన్నాం. Because 7 is a perfection. ఎందుకంటే 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. Under the 7th church age, 7వ సంఘ కాలం క్రింద he preparing the bride. ఆయన వధువుని సిద్ధపరుస్తున్నాడు. After opening of the sea, ఆ ముద్రకు తెరవబడిన తర్వాత prophet says, ప్రవక్త చెప్తున్నారు, God don't call us church, he calls us bride. దేవుడు మనల్ని సంఘమని పిలవట్లేదు కానీ ఆయన మనల్ని వధువు అని పిలుస్తున్నాడు. When God give Holy Ghost to the church, దేవుడు పరిశుద్ధాత్మకు సంఘమునిచ్చినప్పుడు church had the Holy Ghost. మరి సంఘము పరిశుద్ధాత్మను ద్వేషించింది. Amen. ఆమేన్. They don't want the Holy Ghost. వారు పరిశుద్ధాత్మను కోరుకోలేదు. Why? They don't want the Holy Ghost. ఎందుకు పరిశుద్ధాత్మను వారు కోరుకోలేదు? When the Holy Ghost works in the church, మరి పరిశుద్ధాత్ముడు సంఘములో కార్యములు చేసినప్పుడు holiness will be there. అక్కడ పరిశుద్ధత ఉంటుంది. Sin cannot be there. అక్కడ పాపి నిలవలేడు. Wickedness people cannot be there. దుష్టులు అందులో నిలవలేరు. The robber can't sit here. దొంగలు అక్కడ కూర్చోలేరు. The adulterator cannot sit here. వ్యభిచారులు అక్కడ కూర్చోలేరు. The fornicator cannot sit here. మరి పోనీ టైల్ వేసుకున్న వాళ్ళు అక్కడ జుట్టు కత్తిరించుకునే వారు అక్కడ ఉండలేరు. Holiness will be in the church. ఎందుకంటే సంఘంలో పరిశుద్ధాత్మ ఉంటుంది, పవిత్రత ఉంటుంది. Holy Ghost is the governor. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే అక్కడ నాయకుడుగా ఉంటున్నాడు. Holy Ghost rule your soul. పరిశుద్ధాత్ముడు నీ ప్రాణమును
ఆత్మను నియంత్రిస్తూ పరిపాలిస్తూ ఉంటాడు. Jesus says, యేసు చెప్తున్నారు, when the Holy Ghost comes, He will convict you. పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను ఒప్పించినప్పుడు He will warn you. ఆయన నిన్ను హెచ్చరిస్తాడు, He will teach you. ఆయన నీకు బోధిస్తాడు, He will lead you to the holiness. ఆయన నిన్ను పవిత్ర పరిశుద్ధతలో నీకు నడిపిస్తాడు. Now, Holy God come to the holy church. మరి చూడండి, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతలో పవిత్రమైన సంఘంలోకి వస్తున్నాడు. ఆమేన్. Why God come down? దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? Why the Holy Ghost come down? మరి పరిశుద్ధాత్ముడు ఎందుకు దిగి వచ్చాడు? The prophet say, ప్రవక్త చెప్పారు, Holy Ghost come down to the church to have a fellowship. మరి పరిశుద్ధాత్ముడు సంఘములోకి ఎందుకు దిగి వస్తున్నాడంటే సహవాసం చేయడానికి వస్తున్నాడు వారితో. God is not fellowship with the angels. దేవుడు దేవదూతలతో సహవాసం చేయట్లేదు. God is not having a fellowship with the wicked people. మరి దేవుడు మద్యపానం తాగిన వారితో సహవాసం చేయట్లేదు. God is not having a fellowship with the unbeliever. అవిశ్వాసులతో దేవుడు సహవాసం చేయట్లేదు. God is not going to have a fellowship with the denominational churches. దేవుడు మతశాఖ ప్రజలతో సహవాసం చేయట్లేదు. God move into the bride age. ఓ మరి దేవుడు వధువు యుగంలోనికి కదిలిపోయాడు. So the word of the Holy Ghost will have a fellowship with the bride of Christ. కాబట్టి దేవుని వాక్యము దేవుని వధువుతోనే సహవాసం చేస్తా ఉంది. Blessed be the name of God. దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. We know Naomi, చూడండి, నయోమి, Ruth, రూతు, Orpha, ఓర్ఫా ముగ్గురు ఉన్నారు. 3 widows was in Moab. మోయాబులో ఆ ముగ్గురు విధవరాళ్ళు ఉన్నారు. 3 husbands has been died. వారి ముగ్గురు భర్తలు మరణించారు. But Naomi said, కానీ నయోమి అన్నది, God meets again my country people. ఓ దేవుడు నా దేశ ప్రజల్ని సందర్శించాడని నేను విన్నాను. I am going back to my country. నేను నా దేశానికి తిరిగి వెళ్తున్నాను. And the 2 daughter-in-law told, ఆ ఇద్దరు కుమార్తె ఆ ఇద్దరు కోడలతో చెప్తున్నది, no, we will not leave you. వారు అన్నారు, కోడళ్ళను మేము నిన్ను విడిచిపెట్టము. But Orpha అయితే ఓర్ఫా told the mother-in-law, అత్తగారితో చెప్పింది, no, I will go my own way. నేను నా సొంత మార్గంలో నేను వెళ్ళిపోతాను. I want a freedom. ఓ నాకు స్వేచ్ఛ కావాలి. I will live like other women. నేను మిగిలిన స్త్రీల వల్ల జీవించబోతున్నాను. I will be sticking to my denomination. నా మత శాఖలో నేను తిరిగి వెళ్ళిపోతాను. I have a own pastor for me. ఓ నాకు సొంత కాపరు ఉన్నాడు. Mommy, ఆ అమ్మగారు, bye. అత్తమ్మ వెళ్ళొస్తాం మేము. Isabel, they are kissing and leaving. బయట చెప్తుంది, ఆమె ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. Hallelujah. హల్లెలూయా. What Ruth said? రూత్ ఏం చెప్పింది? Mommy, ఆ అత్తగారు, where you like, there I will నువ్వు lie. ఎక్కడ పట్టుకుంటావు, నేను అక్కడే పట్టుకుంటాను. God, your God is my God. నీ దేవుడే నా దేవుడు. Yeah. ఆమేన్. I will follow you. నేను నిన్నే వెంబడిస్తాను. Glory to the name of God. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. Naomi is the Old Testament. మరి చూడండి, పాత నిబంధన నయోమి, Ruth is typing the New Testament. మరి రూతు నూతన నిబంధనకు సాదృశ్యంగా ఉన్నది. Somebody needed to guide. ఎవరో ఆమెను నడిపించడానికి ఒక మార్గదర్శి కావాలి. Naomi is a guide to the Ruth. మరి రూతుకి నయోమి మార్గదర్శిగా ఉన్నది. Who is the guide? ఆ మార్గదర్శి ఎవరు? Holy Ghost is the guide for us. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్ముడే ఆ మార్గదర్శి అయి ఉన్నాడు. Both went to Bethlehem. వారిద్దరు కూడా బెత్లెహేములోనికి వెళ్ళారు. Who is waiting in Bethlehem? బెత్లెహేములో ఎవరైనా కనిపెడుచుకున్నారు. There was a man called Boaz. అక్కడ బోయజ్ అనే వ్యక్తి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Naomi thinks it's not good to be alone. I wanted to make a way for you to get ఓ married. నయోమి అన్నది, నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నీకు నీ వివాహం కొరకు నేను ప్రయత్నం చేయాలన్నది. I will make you to get a fellowship with one man. నీవు ఒక మనిషితో సహవాసం చేసేటట్టుగా నేను చేస్తాను. The idea coming. చూస్తున్నారా ఆలోచన ఎలా వస్తుందో? Inspiration coming. ఆ యొక్క ఆత్మ ప్రేరేపణ. Inspiration has to come from holy presence. మరి చూడండి, దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో నుండి ఆత్మ ప్రేరేపణ రావాలి. Every believer must have inspiration. ప్రతి విశ్వాసి కూడా ఆత్మ ప్రేరేపణ కలిగి ఉండాలి. When the Holy Ghost comes to you, పరిశుద్ధాత్ముని అందుకు వచ్చినప్పుడు He will awake you. ఆయన నీకు మేలుకొల్పుతాడు. He will revive you. ఆయన నిన్ను ఉజ్జీవింపజేస్తాడు. He will lead you. ఆయన నిన్ను నడిపిస్తాడు. He will give the right path. ఆయన సరైన మార్గాన్ని ఎదుటి పెడతాడు. So Naomi had a great burden. ఇప్పుడు నయోమి
భారము కలిగి ఉన్నది. Old Testament has a great burden. మరి పాత నిబంధన గొప్ప భారమును కలిగి ఉన్నది. Produce a New Testament. మరి కొత్త నిబంధనను ఉత్పత్తి చేయడానికి That's what in the book of Revelation 12 chapter we see. మరి అందరి విధమే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మీరు చూస్తారు. A woman was there, above her head was sun, under the feet of the moon. మరి చూడండి, ఒక స్త్రీ ఉన్నది అక్కడ. ఆమె తల మీద సూర్యుడును మరి కాళ్ళ క్రింద చంద్రుడు ఉన్నాడు. And the 12 stars was there upon the head. ఆమె తల మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. She got a male child. మరి దేవుడు అక్కడ మగ శిశువుని ఇస్తున్నాడు. Amen. ఆమేన్. Old Testament teaching. మరి పాత నిబంధన బోధిస్తూ ఉన్నది. A male child about Lord Jesus Christ. ఓ రాబో మగ శిశువు అయిన యేసుక్రీస్తు గురించి. So it's speaking about New Testament church. ఓ నూతన నిబంధన సంఘానికి బోధిస్తూ ఉన్నది. Here we see Naomi and Ruth. ఇక నయోమి రూతును మనం చూస్తున్నాం. Amen. ఆమేన్. The male child has to be born. ఆ మగ శిశువు జన్మించబోతున్నాడు. Who is the male child? ఆ మగ శిశువు ఎవరు? None other than the Son of Man. మరెవరో కాదు, మనిషి కుమారుడై ఉన్నాడు. Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు. But here we see, ఇక్కడ మనం చూస్తున్నాము. to the Son of Man, the Boaz is typing. మరి ఇక్కడ మనిషి కుమారునికి బోయజు సాదృశ్యంగా ఉన్నాడు. Boaz was an old man. బోయజు కూడా వృద్ధుడై ఉన్నాడు. He's not a young man. అతడు యవనస్తుడు కాదు. Ruth is very young. మరి రూతు యవనస్తురాలు. But Naomi said, go to the man, he will tell you what to do. మరి అయితే నయోమి అంటుంది రూతుతో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఏం చెయ్యాలో అతనికి బోధిస్తాడు. What I try to bring here, ఇక్కడ ఏం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానంటే, a guy wanted to guide some guy. మరి చూడండి, ఆ మార్గదర్శి ఆ వ్యక్తిని మరొక మార్గదర్శి దగ్గరికి నడిపిస్తూ ఉన్నది. Naomi the guy, guiding to the guy of Boaz. మరి చూడండి, మార్గదర్శి అయిన నయోమి మార్గదర్శి అయిన బోయజు దగ్గరికి రూతు నడిపిస్తూ ఉన్నది. That's what yesterday we preached. Holy Ghost moves from body to another body. మనందరికీ పరిశుద్ధాత్ముడు ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి ప్రవహిస్తున్నాడు. The Holy Ghost, by Holy Ghost we are preaching. పరిశుద్ధాత్మ ద్వారా మేము బోధిస్తూ ఉన్నాము. The pastor translating. పాస్టర్ గారు తర్జుమా చేస్తున్నారు. It is coming when we are heart. అది నీ హృదయంలోకి వస్తుంది. You are going and telling to somebody. నువ్వైతే మరొకరికి వెళ్ళిందని చెప్పబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. Praise be to the name of God. దేవుని నామమునకే స్తోత్రములు కలుగును గాక. So Boaz was a kinsman redeemer. ఇక్కడ బోయజు రక్త సంబంధి అని విమోచకుడై ఉన్నాడు. He wanted to redeem Ruth. అతడు రూతుని విమోచించాలనుకున్నాడు. Redeemer redeems with a redemption plan. మరి చూడండి, విమోచకుడు విమోచన ప్రణాళిక ద్వారా విమోచిస్తాడు. There is a redemption plan. ఖచ్చితంగా అక్కడ విమోచనలో ఒక ప్రణాళిక ఉండాలి. Without the redemption plan, we cannot redeem anything. విమోచన ప్రణాళిక లేకుండా మనం విమోచించలేము. What he will redeem? ఆయన ఏమి విమోచిస్తున్నాడు? He will redeem the lost one. ఓ నశించిన వారిని ఆయన విమోచిస్తున్నాడు. On the day of Pentecost, ఆ పెంతెకొస్తు దినమున 100% Holy Ghost was in the church. ఆ సంఘములో 100% పరిశుద్ధాత్మ ఉన్నాడు. But the church lost 100%. అయితే 100% పరిశుద్ధాత్మ సంఘం కోల్పోయింది. Where the church lost the Holy Ghost, పరిశుద్ధాత్మ సంఘం ఎక్కడ కోల్పోయింది? the Holy Ghost left Bergamo church. పెద్దమ సంఘ కాలంలో పరిశుద్ధాత్మ సంఘాన్ని విడిచిపెట్టాడు. Why Holy Ghost left Bergamo church? పెద్దమ సంఘములో పరిశుద్ధాత్మను ఎందుకు విడిచిపెట్టాడు? Outside the church. సంఘం వెలుపలికి ఆయన వెళ్ళిపోయాడు. Inside the church, సంఘము లోపల religious and political mingled together. అక్కడ మతము రాజకీయాలు కలిసిపోయాయి. So church rejected the Holy Ghost guide. మరి కాబట్టి సంఘం ఏం చేసిందంటే పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని తృణీకరించింది. Amen. ఆమేన్. But at the time of the Martin Luther, అయితే మార్టిన్ లూథర్ కాలంలో the dark is getting a little light. ఆ చీకటిలో చిన్న వెలుగు వెలగటం ప్రారంభించింది. Wesley time it is no light. వెస్లీ కాలంలో వెలుగు పెరిగింది. In Brother is more. మరి బ్రహ్మాన్ గారి కాలంలో మరింత ఎక్కువ వెలుగు వచ్చింది. Our eyes has been opened. మన కన్నులు తెరవబడ్డాయి. Our soul's door was opened. మన ఆత్మల ద్వారం తెరవబడింది. Doors in door. ద్వారం లోపల ద్వారము. Doors in door. ద్వారం లోపలి ద్వారము. Eye is a door. ఓ కన్ను అనేది ఒక ద్వారం. Ear is a door. చెవి అనేది ఒక ద్వారం. Nose is a door. ఓ మరి చూడండి, ముక్కులో ఒక ద్వారాలు. Mind is a door. నీ మనస్సు అనేది ఒక ద్వారం. Heart is a door. ఓ హృదయం అనేది ఒక ద్వారం. Door
ఇదిగో నేను తలుపు నొద్దరిని తట్టుచున్నాను. Jesus was outside. యేసు వెలుపలున్నాడు. He knocked us. ఆయన మనలను తలుపు తట్టుచున్నాడు. We opened our heart. మన హృదయాన్ని మనం తెరిచాము. He came inside. ఆయన మన లోపలికి వచ్చాడు. Jesus is in you. యేసు నీలో ఉన్నాడు. ఇప్పుడు Jesus lives in you. యేసు నీలో నివసిస్తున్నాడు. Holy Ghost is dwelling in the tabernacle of human being. ఓ చూడండి, మానవ గుడారంలో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. Why the Holy Ghost dwelling in you? Why the Holy Ghost dwelling in you? ఎందుకు పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు? Not just to sleep. ఏదో నిద్రపోవటానికి కాదు, Not just to stand. ఏదో చేతులు ముడుచుకుని కూర్చోవడానికి కాదు. లేదు లేదు, Holy Ghost is the key. ఓ మరి పరిశుద్ధాత్ముడు జీవకణమై ఉన్నాడు. మనం ఎవరమై ఉన్నాం? Genie of Holy Ghost. మనం పరిశుద్ధాత్మ యొక్క జన్యమై ఉన్నాము. Holy Ghost is the Almighty God. ఓ పరిశుద్ధాత్ముడే సర్వశక్తుడైన దేవుడు. Because the gene of God in us, దేవుని యొక్క జన్యువు మనలో ఉన్నది కాబట్టి we become one attribution of God. దేవుని యొక్క గుణ లక్షణాలుగా మనం మారిపోయాము. Amen. ఆమేన్. Are you hungry for Holy Ghost work? మరి పరిశుద్ధాత్మ కార్యముల కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? Do you expect the Holy Ghost has to use you? పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నావా? If the Holy Ghost has to use you, పరిశుద్ధాత్ముడు నిన్ను ఉపయోగించుకున్నట్లయితే the work of God will be in us. దేవుని యొక్క కార్యములు క్రియలు మన మధ్య జరుగుతాయి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Jesus was hanging between the heaven and the earth. యేసుక్రీస్తు భూమి ఆకాశాల మధ్య వేలాడుతూ ఉన్నారు. And he died for us. ఆయన మన కొరకు మరణించాడు. Shed the blood. ఆయన తన రక్తాన్ని గార్చాడు. Why? ఎందుకు? He wanted to establish a new covenant. నూతన నిబంధనను ప్రారంభించడానికి, స్థిరపరచడానికి. When he established a new covenant, ఆయన మనతో నూతన నిబంధన స్థిరపరిచినప్పుడు there was blood. అక్కడ రక్తం అవసరమైనది. Every covenant must have a blood. ఖచ్చితంగా ప్రతి నిబంధన రక్తం ద్వారా చేయబడాలి. Old Testament has blood. మరి పాత నిబంధనలో రక్తం ఉన్నది. Bulls, cows, pigeons, blood there. మరి అక్కడ గొర్రెల యొక్క, కోడెల యొక్క, మేకల యొక్క, పౌరముల యొక్క రక్తం ఉన్నది. But in the New Testament, అయితే క్రొత్త నిబంధనలో blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తం ఉన్నది. There is no Third Testament. మూడవ నిబంధన అనేది లేదు. There is no Third Testament. మూడవ నిబంధన అనేది లేదు. Remember, my dear brothers and sisters. నా ప్రియమైన సహోదరులారా, జ్ఞాపకం ఉంచుకోనండి. Now the Third Testament churches are going all around the world. మరి ఇప్పుడు మూడవ నిబంధన సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నాయి. You ask them there is a blood there. మరి వారిని అడగండి రక్తం ఎక్కడ ఉన్నదని. They cannot answer. వారి జవాబు ఇవ్వలేరు. Hallelujah. హల్లెలూయా. We have only one blood. నువ్వు ఒకే ఒక రక్తాన్ని కలిగి ఉన్నావు. Lord Jesus Christ's blood. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. That blood the Holy Ghost came. ఆ రక్తములో నుండి పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నాడు. That's what the prophet of God says. దేవుని ప్రవక్త చెప్పారు, There is no two Holy Ghost, three Holy Ghost. రెండు పరిశుద్ధాత్మలు లేవు, మూడు పరిశుద్ధాత్మలు లేవు. Only one Holy Ghost we have. ఓ ఒకే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం. One Holy Ghost came out of Jesus Christ. యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్ముడు ఒక్కడే వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Redeem us is the blood. ఓ ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించడానికి వచ్చాడు. To redeem us, he established a new covenant. ఆయన మనల్ని విమోచించినప్పుడు ఆ నిబంధనను ఆయన స్థిరపరుస్తాడు. So new covenant starting with the blood. కాబట్టి నూతన నిబంధన రక్తంతో ప్రారంభమైనది. That's what he was hanging on the cross between the heaven and the earth. అదృశ్యమైన భూమి ఆకాశముల మధ్య సిలువలో వేలాడబడ్డాడు. He's a mediator. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What is the mediator work? మధ్యవర్తి యొక్క పనికి Heaven and earth. భూమి ఆకాశం In the middle. ఆయన మధ్యలో. Amen. ఆమేన్. When Moses started his journey, మోషే తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు angel of God came with a sword to kill. ఓ మరి దేవుని దూత దిగి వచ్చాడు ఖడ్గంతో హతము చేయడానికి. There was a gap in between them. వారి మధ్య ఒక ఖాళీ ఉన్నది. Zipporah came and stood in the gap. ఓ సిప్పోర వచ్చి ఆ ఖాళీలో నిలబడింది. Standing in the gap. ఆ ఖాళీలో నిలబడింది. Standing in the gap. ఖాళీలో నిలబడింది. Who is standing before you? నీ ఎదుట ఎవరు నిలబడి ఉన్నారు? Almighty God is standing. సర్వశక్తుడైన దేవుడు నిలబడి ఉన్నాడు. Blessed be the name of God. దేవుని నామమునకే స్తోత్రములు కలుగును గాక. God was standing in the middle, my dear. ఓ మరి
ఎందుకు? To have a fellowship. నువ్వు సహవాసం కలిగి ఉండడానికి. Adam and Eve lost the fellowship. ఆదాము అవ్వ ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నారు. And the Lord God again establishing a covenant to make reconcile and have a fellowship. మరి ఇప్పుడు దేవుడే యెహోవా మరలా నిబంధన చేస్తున్నాడు, ఎందుకంటే సమాధానం పరిచి వారితో సహవాసాన్ని పునరుద్ధరించడానికి. What do you mean redemption? విమోచన అనగా ఏంటి? Meaning of the redemption is getting back. మరి విమోచన అనే పదానికి అర్థం ఏంటంటే తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావటం. Amen. ఆమేన్. Redemption is a bringing back. తిరిగి తీసుకురావటం అనేది విమోచన. Now in which time we are living? ఇప్పుడు మనం ఏ కాలంలో నివసిస్తున్నాం? We are living in the time of bringing back Jesus to the earth. మరి చూడండి, మనం ఏ కాలంలో నివసిస్తున్నాం, జీవిస్తున్నామంటే యేసుక్రీస్తుని తిరిగి భూమి మీదకి తీసుకొచ్చే కాలంలో జీవిస్తున్నాం. He is going to come very soon. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. Oh, the bride only going to bring him back. మరి కేవలం పెళ్లి కుమార్తె మాత్రమే ఆయన తిరిగి తీసుకుని వస్తుంది. No angels. ఏ దూతలు తీసుకురావు, No churches. ఏ సంఘాలు తీసుకురావు, No government. ఏ ప్రభుత్వాలు తీసుకురావు, Jewish people. ఏ యూదుల ప్రజలు తీసుకురాలేదు. The Gentile bride. కేవలం అంత్యకాల వధువు మాత్రమే యేసుక్రీస్తుని తిరిగి తీసుకురాగలరు. Going to bring back. ఆయన తిరిగి తీసుకురాబోతుంది. Glory to the name of God. దేవుడు నామమునికే మహిమ కలుగును గాక. We are living in that day. మనం ఆ దినములలో జీవిస్తూ ఉన్నాము. God coming back again. దేవుడు మరలా తిరిగి వస్తున్నాడు. As he said in the book of Gospel, సువార్తల్లో ఆయన చెప్పినట్లుగా if I go, then the comforter will come. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోయినట్లయితే ఆదరణకర్త వస్తాడు. I will prepare a place for you and will come and take you where I am. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచబెడుచున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. After he goes, the Holy Ghost came. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. He is moving with us. ఆయన మనలో సంచరిస్తున్నాడు. He is preaching by Holy Ghost. మన పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తూ ఉన్నాం. He needed a body. నువ్వు ఆ శరీరంలో He needed a body to preach the gospel. ఆ సువార్తను బోధించడానికి దేవునికి నీ శరీరం కావాలి. He chooses a minister of God. దేవుని సేవకులు కావాలి ఆయన బోధించడానికి. That's what now we are listening to the message of God. ఇప్పుడు మనము దేవుని యొక్క వర్తమానాన్ని మనం వింటున్నాం. We are living in the days of the coming of the Lord. ప్రభు యొక్క రాకడ దినములలో మనం జీవిస్తున్నాము. Before he comes down again, ఆయన మరి ఒకసారి తిరిగి రాకముందు he will be dwelling in your soul. ఆయన నీ ప్రాణములో నివసించబోతున్నాడు. That is the Holy Ghost. అదే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. He is the director. ఆయనే మన యొక్క మనల్ని నడిపించువాడై ఉన్నాడు. He is the tuner. ఆయనే మనల్ని ట్యూన్ చేసేవాడు. He is the inspirer. ఆయనే మనకు ఆత్మ ప్రేరేపణించువాడు. He is giving the dream. ఆయన దర్శనాలు మనకిస్తున్నాడు. He is giving the visions. ఆయన స్వప్నములు మనకిస్తున్నాడు. He is giving the prophecy. ఆయన ప్రవచనాలు ఇస్తున్నాడు. He is discerning the heart. ఆయన హృదయంలోని వివేచిస్తున్నాడు. He is living among the bride of Christ. ఆయన యేసుక్రీస్తు యొక్క వధువులో నివసిస్తున్నాడు. Until 1963, 1963లో bride was called church. మరి 63 వరకు వధువు సంఘమని పిలువబడింది. And the prophet is dividing. ఇప్పుడు ప్రవక్త దాన్ని వేరు చేస్తున్నాడు. Church is different and bride is different. సంఘము వేరు, వధువు వేరు. That's what the pastor was preaching in Edara. మరి అందుకే పాస్టర్ గారు ఎదురుగా బోధించారు. 5 wise virgin, 5 foolish virgin. 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. 5 wise is a bride, 5 foolish is a church. మరి 5 బుద్ధి కలిగిన 5 కన్యకలు వధువై ఉన్నారు, బుద్ధి లేని 5 కన్యకలు సంఘమై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Bride has to go back to the condition of the Pentecostal condition. మరి ఇప్పుడు వధువు తిరిగి ఆ పెంతెకోస్తు స్థితిలోనికి మారవలసి ఉంది. After that we go to Eden. దాని తర్వాత మనం ఏదైనా స్థితికి వెళ్తాం. God always moving. వాక్యం ఎల్లప్పుడూ మనం ముందుకు సాగిస్తుంది. God never stagnated in one place. దేవుడు ఎక్కడ పోయి ఎప్పుడు కూడా ఒక స్థలంలోనే నిలిచిపోడు. If God stagnated in one place, ఒకవేళ దేవుడు ఒకే స్థలంలో నిలిచిపోయి ఉంటే he would have started a denomination. ఆయన మత శాఖలోనే ప్రారంభించేవాడు. God is not the author of a denomination. దేవుడు మత శాఖలకు కర్తగాడు. God don't like denomination dictatorship. ఓ దేవుడు మత శాఖల స్థాపనల మీద ఆసక్తి కలిగి లేడు. God loves to be a ruler of your soul. దేవుడు నీ ప్రాణములకు పరిపాలకుడుగా ఉండబోతున్నాడు. God is a ruler of your body. దేవుడు
శరీరం నీ సొత్తు కాదు. You cannot do whatever you like in your body. ఓ నేను చెప్పడానికి వీలేదు ఈ శరీరం నాది, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని. Your body has to be blameless. ఓ నీ యొక్క శరీరము నిష్కలంకంగా ఉండాలి. Your body has to be wrinkleness. ఓ నీ యొక్క శరీరం సిద్ధపాటు కలిగి Your ఉండాలి. body has to be holy. నీ సంఘము నీ యొక్క శరీరము పరిశుద్ధంగా ఉండాలి. If your body is completely holy, నీ శరీరం అంతే కూడా పవిత్రంగా and ఉన్నట్లయితే your mind will be holy, అప్పుడు నీ మనసు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. and your soul will be holy. నీ ప్రాణము కూడా పరిశుద్ధంగా The ఉంటుంది. three courts becoming a temple of God. ఓ ఈ మూడు ప్రాకారములు కూడా, మూడు భాగములు కూడా దేవుని ఆలయమైనది. Outer court, inner court, most inner court. వెలుపటి ప్రాకారము, లోపల ప్రాకారము అతి పరిశుద్ధ స్థలము. Amen. ఆమేన్. Almost 1500 years, the dark ages was here. మరి అక్కడ 1500 సంవత్సరాల చీకటి యుగంగా ఉన్నాయి. Luther brought a little light. లోతను కొద్దిపాటి వెలుగు తీసుకొచ్చాడు. Wesley brought little more light. మరి వెస్లీ దానికంటే కొంచెం ఎక్కువ వెలుగును తీసుకొచ్చాడు. And the prophet brought a more light for us. అయితే ప్రవక్త మరింత శ్రేష్టమైన వెలుగును తీసుకొచ్చాడు. Amen. ఆమేన్. Now we are living in the evening time. ఇప్పుడు మనం సాయంకాలంలో జీవిస్తున్నాం. We are expecting for the morning light. ఓ మనం ఆ ఉదయకాలపు వెలుగు కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. The angel is an evening light. ఓ మనం చూడండి, 7వ దూత సాయంకాలపు వెలుగై ఉన్నాడు. Mighty angel Christ is a morning light. ఓ బలిష్ఠుడైన దూత క్రీస్తు ఆయన ఉదయకాలపు వెలుగై ఉన్నాడు. And night light, morning rising. మరి చూడండి, రాత్రి గడిచిపోయిన తర్వాత తెల్లవారుజాము ఉదయిస్తుంది. Amen. ఆమేన్. Praise for the name of God. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. Under this convention, ఈ యొక్క సభలలో we are not talking about a general convention. ఇవి సాధారణమైన సభలు కాదు. We are talking about the conversion of your soul, నీ మనసు యొక్క మార్పు గురించి మనం మాట్లాడుతున్నాం. conversion of your mind, నీ మనసు మార్పు గురించి మాట్లాడుతున్నాం. conversion of your body. నీ శరీరం యొక్క మార్పు గురించి మాట్లాడుతున్నాం. Your body should not be defiled by any uncleanness. అపవిత్రమైన దానితో దేనితోనూ నీ శరీరం అపవిత్రపరచబడకూడదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You are for God. నువ్వు దేవుని కొరకున్నావు. God for you. దేవుడు నీ కొరకున్నాడు. Between you are making a covenant. మీరు మధ్య ఆయన నిబంధన చేస్తున్నాడు. Under New Testament covenant you are coming. నూతన నిబంధన లోనికి నువ్వు వస్తున్నావు. You are called a covenant people. ఇప్పుడు మీరు నిబంధన జనులని పిలువబడుతున్నారు. Amen. ఆమేన్. Oh, your baptism is not an ordinary నీ baptism. బాప్తిస్మం అనేది ఒక సాధారణమైన బాప్తిస్మం కాదు. You made a good conscious covenant. ఓ నీవు మంచి మనస్సాక్షితో ఆ నిబంధన చేశావు. You are coming under new covenant. ఇప్పుడు నువ్వు నూతన నిబంధనలోనికి వచ్చావు. You are becoming a new creature for God. ఇప్పుడు దేవుని కొరకు మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. That's what we say Holy Ghost conversion. అందులో వీటి పరిశుద్ధాత్మక సభలు అంటున్నాం మనం. Man conversion. ఇవి మనుషుల ఆలోచన సభలు కాదు. ఇవి We don't want man-made conversion. We don't want. ఓ మనుషులు కల్పించే మార్పులు మనకు అక్కర్లేదు. We need a spiritual conversion. మరి ఆత్మ సంబంధమైన మార్పులు మనకు కావాలి. When they see your life, నీ జీవితాన్ని చూసినప్పుడు your life speaks about God. నీ యొక్క జీవితం దేవుని గురించి మాట్లాడుతుంది. Many people they have preached the gospel of kingdom of God. అనేక మంది ప్రజలు దేవుని రాజ్య సువార్తను బోధిస్తున్నారు. One of the men said about William Branham, మరి దేవుని చేత పంపబడిన మనుషులు విలియం బ్రానమ్ all are preaching Jesus Christ, but we see you are Jesus in you. You are living for Him. ఓ మరి చూడండి, మనము ఆయనలో ఇదిగో యేసుక్రీస్తు నీలో జీవించడానికి నేను చూస్తున్నామని చెప్పు. No need to say I am a Christian, I am a Christian. ఓ నేను క్రైస్తవుని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. When the Holy Ghost dwells in you, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నప్పుడు reflection, అది ఆ యొక్క ప్రతిబింబం వస్తుంది. divinity reflection, దైవత్వం నీలో నుండి ప్రసారం అవుతుంది. holiness reflection, దైవత్వం నీలో నుండి ప్రసరించబడుతుంది. brightness of God reflect in you. దేవుని యొక్క ప్రకాశత నీలో నుండి బయటకు వెళ్తుంది. Your face will say who you are. నీ ముఖమే చెప్తుంది నువ్వు ఎవరో. Your action will say who you are. నువ్వు క్రియలు చెప్తాయి నువ్వు ఎవరో. People will say, ప్రజలు చెప్తారు, you are Christian, ఓ నువ్వు క్రైస్తవుడువా, you believe Christ. ఓ నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావా అని. How do you know? నీకు ఎలా తెలుసు? By seeing itself, I ఓ understand. నేను చూడటంలోనే నాకు అర్థమైంది నువ్వు క్రైస్తవుడు అని.
ఎందుకంటే నీ యొక్క పై రూపమే దాన్ని ప్రకాశిస్తుంది. In this convention, ఈ యొక్క సభలలో cry for the changer. మొరపెట్టండి. Cry for the bright life. ఓ ప్రభువా, వెలుగుతో నిండిన జీవితాన్ని నాకు అనుగ్రహించడానికి మొరపెట్టండి. Pray for the awakeness in the spirit. నీ ఆత్మ వెలిగించబడటం కొరకు మొరపెట్టండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What is the secret of the Holy Ghost? పరిశుద్ధాత్మ యొక్క మర్మం ఏంటి? When the secret of the Holy Ghost touches you, పరిశుద్ధాత్మ నిన్ను తాకినప్పుడు He speaks to you. ఆయన నీతో మాట్లాడతారు. He teaches the evangelism. ఆయన ప్రజలకు సువార్త చెప్పేటట్లు చేస్తాడు. He teaches the salvation. ఆయన రక్షణ నీకు బోధిస్తాడు. When you accept the salvation, ఆ రక్షణను అంగీకరించినప్పుడు, when you are baptized, నువ్వు బాప్తిసం పొందినప్పుడు new birth starting. నూతన జన్మ ప్రారంభమవుతుంది. Amen. ఆమేన్. First new birth. మొదటిగా నూతన జన్మ, That is the first stage. అది మొదటి దశ. What is the second stage? రెండవ దశ ఏమిటి? After the new birth, నూతన జన్మ తర్వాత proper teaching. మరి సరైన బోధ కావాలి మనకి. Holy Ghost anointing coming. అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వస్తుంది. Amen. ఆమేన్. New birth and anointing, two different. నూతన జన్మ అభిషేకం అనేది వేరు వేరు కార్యాలు. Many preachers, the both are same thing. No? అనేక మంది బోధకులు రెండు ఒకటే బోధిస్తున్నారు. Many people will receive baptism. అనేక మంది ప్రజలు బాప్తిస్మం పొందుతున్నారు. Many will not receive anointing. అనేక మంది అభిషేకం పొందుతున్నారు. Jesus speaking two things. అక్కడ యేసు రెండు కార్యాల గురించి మాట్లాడుతున్నారు. Born again by the water and the spirit. మరి ఆత్మ ద్వారా జన్మించదు, నీటి ద్వారా జన్మించుట, ఆత్మ ద్వారా జన్మించుట. These two things fulfilling a man. ఈ రెండు ఒక మనుషులలో నెరవేరినప్పుడు He becomes the sons and daughters of God. వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారుతారు. By grace of God, దేవుని యొక్క కృప ద్వారా we are all became our daughters and sons of God. మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారాము. The Lord is as a pastor. మరి చూడండి, ఇక్కడ దేవుడు పాస్టర్ గారిని వాడుకుంటున్నారు. By birth kind of spiritual, he got many children here. మరి ఆయన యొక్క ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన ద్వారా ఇక్కడ అనేక మంది సంతానాన్ని కలిగి ఉన్నారు. Glory be to the name of God. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. When the pastor had the right anointing, ఎప్పుడైతే పాస్టర్ గారు సరైన అభిషేకాన్ని కలిగి ఉంటారు, church will have the right anointing. సంఘం కూడా సరైన అభిషేకాన్ని కలిగి ఉంటుంది. Minister is having a right birth. మరి ఆ సేవకుడు సరైన జన్మను కలిగి ఉన్నప్పుడు The children will come under right birth. మరి పిల్లలు కూడా సరైన జన్మలోకి వస్తారు. The prophet says, ప్రవక్త చెప్తున్నారు, false conceiving bring forth false children. మరి చూడండి, ఆ తప్పుడు జన్మ లేకపోతే ఆ తప్పుడు గర్భధారణ తప్పుడు పిల్లలకు కారణమవుతుంది. False teaching bring false revelation. మరి తప్పుడు బోధ తప్పుడు ప్రత్యక్షతలు ఇస్తుంది. False preacher bring false birthday. మరి చూడండి, తప్పుడు బోధకుడు తప్పుడు ప్రసంగకులు కలిగిస్తారు. False prophet teaching false and taking them into the ditch. మరి చూడండి, అబద్ధ ప్రవక్త అబద్ధమును బోధించి ప్రజలను గోతులోకి తీసుకువెళ్తాడు. Let us thank our God. మన దేవునికి వందనాలు చెప్తాం. Brings the church in a right line. ఇక్కడ సంఘాన్ని సరైన దేశానికి నడిపించాడు. There is a right line. జీవపు నాడి దగ్గరికి నడిపించాడు ఆయన. When the lifeline is there, ఇక్కడ జీవ ద్వారం ఉన్నప్పుడు God will walk first. దేవుడే మొదటిగా నడుస్తాడు ఆ మార్గంలో. The minister will go. తర్వాత సేవకుడు నడుస్తాడు. Deacons will go. సంఘ పెద్దలు నడుస్తారు. Then the minister will go. ఆ తర్వాత సేవకులు, Then all believers will go. ఆ విశ్వాసులందరూ కూడా జీవ మార్గంలో నడుస్తారు. That's what Jesus said. అదే యేసు చెప్పారు, I am the way, truth and the life. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. There are three parts of there. ఇక్కడ మూడు భాగాలు ఉన్నాయి. Way, truth and life. మార్గము, సత్యము, జీవము. Way is the first quarter. మొదటిది మార్గం అనేది ప్రాకారం. ఆమేన్. Truth is the second quarter. సత్యం అనేది లోపలి ప్రాకారం. Life is the most inner core. జీవం అనేది అతి పరిశుద్ధ స్థలమై ఉంది. ఆమేన్. Three dimensions are here. ఇక్కడ మూడు పరిమాణాలు ఉన్నాయి. And the three dimensions in the body. శరీరం మూడు పరిమాణాలతో ఉన్నది. Body, soul, spirit. శరీరము, ఆత్మ, ప్రాణము. Outer court, inner court, most inner court. ప్రాకారము, అంతర్గత ప్రాకారము, అతి పరిశుద్ధ స్థలము. Way, truth and life is here. మరి మార్గము, సత్యము, జీవము ఉన్నది. Simple teaching of Lord Jesus Christ.
the people. మరి ఆయన లోపలికి వెళ్ళి దేవునితో మాట్లాడి దేవుని నుండి అభిషేకాన్ని పొందుకున్న తర్వాత వెలుపలికి వచ్చి ఆయన ప్రజలకు దాన్ని బోధిస్తాడు, ఆశీర్వదిస్తాడు. Now under the Melchizedek priesthood, మరి చూడండి, ఆ మెల్కీసెదెకు యాజక ధర్మం క్రింద we are under the Melchizedek priesthood. మేము ఇప్పుడు మెల్కీసెదెకు యాజక ధర్మములో ఉన్నాము. We need the Melchizedek and come outside. మేము మెల్కీసెదెకును కలుసుకుని వెలుపలికి వస్తున్నాము. Then we come and sharing the word of God. వెలుపలికి వచ్చి దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాం. Amen. ఆమేన్. We are living beyond the Pentecost. మనం పెంతెకోస్తు ఆవలగా జీవిస్తున్నాము. The day of Pentecost, they need have that much revelation. ఆ పెంతెకోస్తు దినమున వారికి ఎంత ప్రత్యక్షత లేదు. Amen. ఆమేన్. Apostle Paul don't have 7 seals. మరి అపోస్తలుడైన పౌలు గారి దగ్గర 7 ముద్రలు లేవు. Oh, Peter don't have the 7 seals. మరి పేతురు గారి దగ్గర 7 ముద్రలు లేవు. But John had the 7 seals. అయితే యోహాను 7 ముద్రలు కలిగి ఉన్నాడు. But he has no revelation. కానీ దాని ప్రత్యక్షత ఆయన దగ్గర లేదు. Omega bride. కానీ ఒమేగా వధువు She is receiving the full word of God. ఆమె సంపూర్ణమైన వాక్యాన్ని పొందుకున్నది. She is not in the outer court. ఆమె వెలుపలి ప్రాకారంలో లేదు. Inner court. ఆమె లోపలి ప్రాకారంలో లేదు. Oh, we enter in the most inner court. మనం అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాము. What we are doing? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? Directly we are talking to God. నేరుగా మనం దేవునితో మాట్లాడుతున్నాం. In this convention, మనం ఈ యొక్క సభలలో, in these meetings, ఈ కూటాలలో Holy Ghost awakening us. పరిశుద్ధాత్మను మనం మేల్కొల్పుతున్నాడు. Holy Ghost aiding us. పరిశుద్ధాత్మ నీకు మేల్కొల్పుతున్నాడు. Holy Ghost say, ఏ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు? come deeper, deeper, deeper. రండి, లోపలికి రండి, మరింత లోతుగా రండి. Come inside the tabernacle, inside the tabernacle. గుడారం లోపలికి రండి, లోపలికి రండి. Come and have a close fellowship. వచ్చి నాతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండండి. Why is the Holy Ghost has given? ఎందుకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు? What was the purpose of Holy Ghost? పరిశుద్ధాత్మ ఇవ్వబడిన ఉద్దేశం ఏంటి? Holy Ghost expecting fellowship from you. పరిశుద్ధాత్ముడు నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. How many hours you are doing prayer? నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? How many days you are fasting? ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నావు? How many hours in the most holy court? ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఎన్ని రోజులు ఉంటున్నావు నువ్వు? This is the time. ఇదే సమయం. God calls us come inside. యేసు మనం పిలుస్తున్నాడు, దేవుడు మనం పిలుస్తున్నాడు, లోపలికి రండి. Because we are born again. ఎందుకంటే మనం తిరిగి జన్మించాం. We have the Holy Ghost in us. మన లోపల పరిశుద్ధమైన స్వరం ఉన్నది. The Holy Ghost qualify us to go to most holy place. ఆ పరిశుద్ధాత్ముడు మనం పిలుస్తున్నాడు, లోపలికి రండి అది పరిశుద్ధ స్థలంలోనికి. He makes us qualification. ఆయన మనకి ఆ లోపలికి వెళ్ళే యోగ్యతను ఇస్తున్నాడు. What is your qualification? నీ యోగ్యత ఏంటి? లోపలికి My వెళ్ళి qualification. మన యొక్క యోగ్యత, Salvation and anointing. మరి రక్షణ, అభిషేకమే మన యోగ్యత. లోపలికి వెళ్ళాలి. Came into your God. మనం దేవుడు తెలుసుకున్నప్పుడు, I am the children of you. నేను దేవుడితో చెప్తా, అయ్యా నేను నీ బిడ్డనై ఉన్నాను, You are my father. నీవు నా తండ్రివై ఉన్నావు, I was born by you. నీ వల్ల నేను జన్మించాను, Your seed is in me. నీ జన్యువు నాలో ఉన్నది. Seed is identification. ఇదిగా గుర్తింపు చూడు. The children has a right to go to the father. పిల్లలకి తండ్రి దగ్గరికి వెళ్ళే హక్కు ఉన్నది. Father, do you know me? తండ్రి నేను నీకు తెలియదా? See your identification in me. ఇదిగో నీ యొక్క గుర్తింపు నాలో ఉన్నది, Your seed is in me. నీ జన్యువు నాలో ఉన్నది. I look like you. నేను నీ వల్లే కనబడుతున్నాను, Talk like you. నేను నీ వల్లే మాట్లాడుతున్నాను. Don't you know, Daddy? తండ్రి నేను నీకు తెలియదా? ఆమేన్. Have a close fellowship with God. దేవునితో సన్నిహితమైన సహవాసాన్ని కలిగి ఉండండి. ఆమేన్. You don't need to go hold his hand. నువ్వు ఇలాంటి చేయి పట్టుకోవాల్సిన అవసరం లేదు. He will hold your hand. ఆయనే నీ చేయి పట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. After you become a sons and daughters of నేను God, దేవుని కుమార్తెలుగా మారిన తర్వాత Holy Ghost guide you to receive adoption. మరి పరిశుద్ధాత్ముడు నిన్ను ఆ పుత్ర స్వీకారాన్ని పొందుకోవడానికి నడిపిస్తాడు. First is a new birth. మొదటిగా నూతన జన్మ, Second is an anointing. రెండవది అభిషేకం, Third is adoption. మూడవది పుత్ర స్వీకారం. What example we can give? మరి ఏ ఉదాహరణ ఇవ్వగలం? Jesus Christ was born by Holy Ghost. యేసు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు.
second time the Holy Ghost came upon. మరి రెండవసారి పరిశుద్ధాత్ముడు యోర్దాను నది దగ్గర దిగి వచ్చాడు ఆయన మీదకి. When he went to the Mount of Transfiguration, ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు he received the adoption. ఆయన పుత్ర స్వీకారాన్ని పొందుకున్నాడు. How many times the Holy Ghost comes upon him? పరిశుద్ధాత్మ ఎన్నిసార్లు ఆయన మీదకి వచ్చాడు? Adoption is the fullness of Holy Ghost. He certified and giving adoption. పుత్ర స్వీకారం అనగా పరిశుద్ధాత్ముడు సంపూర్తిగా ఆయనలోకి వచ్చాయి. We need a teaching. మనకు ఆ బోధ కావాలి. We are under the message we are teaching. ఈ వర్తమానం క్రింద మనం బోధించబడుతున్నాం. What was the Holy Ghost given for us? పరిశుద్ధాత్ముడు ఎందుకు మనకి ఇవ్వబడ్డాడు? Holy Ghost has given for us to become an adopted son. మరి పుత్ర స్వీకారం పొందిన పుత్రులుగా మారడానికి దేవుడు మనకి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. Everything order. ప్రతిదీ ఒక క్రమముగా వెళుచు ఉన్నది. God is not a God of a confusing God. ఓ దేవుడు గందరగోళానికి కర్తగాడు. God is not a fighting and enmity. మరి దేవుడు పోట్లాటలకి కలహాలకి కారణం కాదు. God is not a confuser. దేవుడు మనల్ని గందరగోళపరచడు. God once established a law. దేవుడు ఒకసారి ఆయన వాక్యాన్ని స్థాపించిన తర్వాత He will not again raise another law to contradict this law. దేవుడు మరి ఒకసారి వచ్చి మరొక ధర్మశాస్త్రాన్ని పెట్టడం మొదటి దానికి వ్యతిరేకం. Amen. ఆమేన్. God's law is law. దేవుని ధర్మశాస్త్రం ఆయన శాస్త్రమైంది. God's order is order. దేవుని క్రమమే దేవుని క్రమం. And Jesus Christ is our pattern. మనకి ఇవన్నీ కూడా మన ఎదుట ఒక మాదిరిని మార్గాన్ని పెట్టారు. Our role model is Jesus Christ. మన యొక్క మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు గారు. Born by Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు. Moved by Holy Ghost. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. Adopted by Holy Ghost. పరిశుద్ధాత్మ చేత పుత్రుడిగా స్వీకారం పొందాడు. We must come under these three phases. మనం కూడా ఈ మూడు దశల గుండా రావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We don't want to put the water on the top and to make a aggregation. మరి ఏదో పైన నీరు పెట్టి కింద వ్యవసాయం చేయాలనుకోవట్లేదు మనం. The water will come down. ఆ నీటి మీద దాని మీద పడతాయి. Agriculture will not be give a full profit. మరి యొక్క వ్యవసాయం ఆ పంటకు సరైన ఫలితాన్ని ఇవ్వవు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Not in order we have to do it. ఏదైనా మనం క్రమంగా నియమంగా చేయాలి. If you want to get a good crop, మీరు మంచి పంటలు పండించాలంటే farmer has to work hard. ఆ వ్యవసాయదారుడు కష్టపడి పని చేయాలి. First he has to till the soil. మొదటిగా అతడు భూమిని దున్నాలి. Second you want to make a softer. మరి దాన్ని ఆ భూమిని మెత్తగా పని చేయాలి. Then you want to water the land. తర్వాత భూమిని నీళ్లతో తడపాలి. Then you want to sow the seed. తర్వాత విత్తనములను విత్తాలి. Then you want to take out the weeds. తర్వాత కలుపును తీసివేయాలి. When it is growing in the right manner, అది సరైన పంట విధానంలో పెరుగుతున్నప్పుడు the flowers will come. మరి ఆ యొక్క పంట ఎదుగుదలకు వస్తుంది. Starting small fruit will come. చిన్న చిన్న ఫలాలు వస్తాయి. And the last yellow color, red color fruits will come out. చివరిగా పసుపు రంగు ఎరుపు రంగుల పక్వమైన ఫలాలు వస్తాయి. Our God is in the order. మన దేవుడు క్రమం కలిగిన దేవుడు. That's what teaching for adoption. అందుకే పుత్ర స్వీకారం కొరకు బోధ. ఆమేన్. You must be born again. నువ్వు తప్పక తిరిగి జన్మించాలి. If anybody is not born again, ఇక్కడ మీరు తిరిగి జన్మించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, if anybody is not baptized in the name of Lord Jesus ఇంకా Christ, మీలో ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉండకపోతే tomorrow is the last day. రేపే చివరి దినము. Give your heart to the Lord. మీ హృదయాన్ని ప్రభువైన యేసుకు సమర్పించండి. My dear mothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, if your daughters are not in a right line, నీ బిడ్డలు సరైన మార్గంలో లేనట్లయితే, if your son is not in a right line, ఒకవేళ నీ కుమారుడు సరైన మార్గంలో లేనట్లయితే, you will be a little guide to your children. నీ పిల్లలకు మీరు ఒక చిన్న మార్గదర్శిగా ఉండండి. Christ is your guide. క్రీస్తే నీ మార్గదర్శి అయి ఉన్నాడు. You will guide you, the guide to the guide others. నువ్వు ఆ మార్గదర్శిగా ఇతరులను ఆ మార్గదర్శి నడిపించు. Amen. ఆమేన్. My dear brothers, నా సహోదరులారా, whosoever have given your heart, ఎవరైతే మీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చారో, give to the heart of the Lord. మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి. Let him come in you. ఆయన మీలోనికి రానివ్వండి. Start a new life. నూతనమైన జీవితాన్ని ప్రారంభించండి. Let the dynamic and mechanic work together. నీ లోపల యంత్రము నడిపించే శక్తి రెండు కలిపి పనిచేయనివ్వండి. Don't be a hinder to
ఉండు. When you are first be blessed, నువ్వు మొదటిగా ఆశీర్వదించబడినప్పుడు then the followers will be more blessed. నీ వెనక వచ్చే వారు మరింతగా ఆశీర్వదించబడతారు. Amen. ఆమేన్. Why the Holy Ghost has given? పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడు? To fight against evil. ఆ దుష్టత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి, You fight against disease. రోగములకు వ్యతిరేకంగా పోరాడటానికి, Fight against the devil bondages. అపవాది యొక్క బంధకాలకు వ్యతిరేకంగా పోరాడటానికి. Amen. ఆమేన్. Holy Ghost will fight for you. పరిశుద్ధాత్ముడే నీ కొరకు పోరాటం చేస్తాడు. In you, the Holy Ghost will work. నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉండి ఆ కార్యాలను ఆయన జరిగిస్తాడు. You should don't know how Holy Ghost works in your life. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎలా కార్యం చేస్తున్నాడో నీకు తెలియదు. Try to have an experience. ఇప్పుడు ఆ అనుభవాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించండి. That's what we preach. No man called Jesus is Christ without the Holy Ghost. అది బైబిల్ చెప్తా ఉన్నది, ఏ మనుషుడు పరిశుద్ధాత్మ లేకుండా యేసుని క్రీస్తు అని పిలవలేడని. If you want to call Jesus as Christ, you must have the Holy Ghost. నువ్వు యేసుని క్రీస్తు అని పిలవాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. We preach Jesus is the Christ. మనం బోధిస్తున్నాం మేము యేసే క్రీస్తు అని. What is the Christ? క్రీస్తు అంటే ఏంటి? Christ is the anointed one. క్రీస్తు అనగా అభిషిక్తుడు. If the Christ anointed one, మరి క్రీస్తు అభిషిక్తుడైతే he anoints his children. ఆయన తన పిల్లలను అభిషేకిస్తాడు. And we become a little messiah. అప్పుడు మనం చిన్న మెస్సియాలుగా ఉంటాము. Amen. ఆమేన్. Our position changes. మన యొక్క స్థితి మార్పు చెందుతుంది. Why he was given Holy Ghost? పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడు? To become a powerful man. ఓ శక్తివంతమైన వ్యక్తులుగా మనం మారడానికి, Power over spirit of evil. ఓ దురాత్మల మీద శక్తి పొందడానికి, Power over the demon. దెయ్యముల మీద శక్తిని కలిగి ఉండడానికి, Power over the Lucifer. లూసిఫర్ మీద శక్తి కలిగి ఉండడానికి. There we can get the power. ఆ శక్తిని మనం ఎక్కడ పొందుకోగలం? Only from God. దేవుడి నుండి మాత్రమే ఆ శక్తిని పొందుకోగలం. When the Holy Ghost comes in you, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు your prayer will be a powerful prayer. నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది. Our preaching will be a powerful preaching. మా బోధ శక్తివంతమైన బోధగా ఉంటుంది. When the power comes upon us, పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు upon this earth you have a right and freedom. ఓ ఈ భూమి మీద నువ్వు సరి అయిన నిజమైన స్వాతంత్రాన్ని కలిగి ఉంటావు. Challenge anybody. నువ్వు ఎవరినైనా సవాలు చేయగలవు. Apostle Paul అపొస్తలుడైన పౌలు stood before kings. రాజుల ఎదుట నిలవబడ్డాడు. Never fear. అతడు ఎన్నడూ భయపడలేదు. Holy Ghost was in him. పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు. Whatever the questions they are, వారు ఎలాంటి ప్రశ్నలు అడిగినప్పటికీ only he answered. ధైర్యంగా ఆయన జవాబులు ఇచ్చాడు. He started to preach to the kings the gospel. ఓ రాజులకు ఆయన సువార్తను బోధించాడు. The kings also, after this man, he is telling the truth. ఓ మరి మంచి సత్యాన్ని చెప్పడం రాజులు విని వారు కలవరపడ్డారు. What made him to speak? ఓ మరి దేనిని బట్టి అతను మాట్లాడుతున్నాడు? The Holy Ghost power. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. In the Holy Ghost power you have, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కలిగి ఉన్నప్పుడు nothing could stand before you. ఎవరు కూడా నీ ఎదుట నిలబడలేరు. The prophet of God, దేవుని ప్రవక్త he went to Italy or Rome. ఆయన ఇటలీ దేశంలో రోముకు వెళ్ళాడు. There was a pope. అక్కడ పోపు ఉన్నారు. Brother Branham wanted to see pope. బ్రదర్ బ్రహ్మం గారి పోపుని కలవాలనుకున్నాడు. I want to see pope. నేను కేవలం పోపుని కలవాలనుకున్నాను. No problem. సమస్య లేదన్నారు వాడు. Okay, come on. రండి అన్నారు. They cut off the color. ఆ కలర్ మార్చారు. కలర్ The church color. కాలను కత్తిరించాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. The way to meet must have changed the rest. మరి నువ్వు ఆయన కలవాలంటే మీ వస్త్రధారణ మార్చాలి. Hallelujah. హల్లెలూయా. They said, go and kneel down before him. వెళ్ళి ఆయన దగ్గర మీరు మోకరించండి. He knelt down there. ఆయన మోకరించినప్పుడు And the Pope asked to kiss the ring. మరి మీరు మోకరించినప్పుడు పోపు గారు ఆయన ఉంగరాన్ని ముందు పెట్టుకోమని అడుగుతారు అన్నాడు. Brother Branham said, సోదరుడు బ్రహ్మం అన్నారు. I never kissed. ఎవరిని ముందు పెట్టుకోవాలి. I will not go down before you. నేను నీ ఎదుట మోకరించను. I will go down only to my God. నా దేవుని ఎదుట మాత్రమే ఆయన మోకరిస్తాను. Who gave the power to William Branham? ఈ బ్రహ్మం గారికి శక్తినిచ్చింది ఎవరు? God gave the Holy Ghost power. పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. The Holy Ghost power in you.
శక్తి నీలో ఉన్నది. You can stand before any challenge. నువ్వు ఏ సవాలు ఎదుటైనా నిలబడగలవు. For that purpose, the Holy Ghost has given. అందుని నిమిత్తమే పరిశుద్ధాత్మ నీకు ఇవ్వబడ్డాడు. To overcome evil. దుష్టత్వాన్ని జయించడానికి, To overcome authority. అధికారాన్ని జయించడానికి, To overcome the religious order. మత సంబంధమైన క్రమాలను జయించడానికి God gave power to William Branham. దేవుడు విలియం బ్రెనామ్ గారికి శక్తినిచ్చాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, we are going to ask the Holy Ghost for that. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ శక్తి కొరకు మొరపెట్టండి. Oh, my Holy Ghost overcame. ఓ మరి పరిశుద్ధాత్మ వైపు చూడండి. Prophet, my Holy Ghost overcame Pope. ఓ మరి ప్రవక్త పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పౌలు పోపు గారిని జయించాడు. Why Holy Ghost has given? ఎందుకు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది? Holy Ghost has given for the continuation of the book of Acts. ఓ పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడిందంటే అపోస్తల కార్యాల గ్రంథాన్ని కొనసాగించడానికి ఇవ్వబడింది. Apostle book has not put a full stop. మరి అపోస్తల కార్యాల గ్రంథములకు ఫుల్ స్టాప్ లేదు, ముగింపు లేదు. The prophet said, ఓ ప్రవక్త చెప్తున్నారు, again the book of Acts will be written by the bride of Christ. ఓ మరి యేసుక్రీస్తు యొక్క వధువు ద్వారా అపోస్తల కార్యాల గ్రంథం మరలా రాయబడుతుందన్నాడు. Oh, you church believers, ఓ సంఘం నూతన నిబంధన ప్రజలారా, we the ministers, సేవకులమైన మనం if the time comes, ఆ సమయం వచ్చినప్పుడు book of Acts upon our name all will come in. ఓ అపోస్తల కార్యాల గ్రంథంలో మన పేరు కూడా రాయబడి ఉంటుంది. Amen. ఆమేన్. It is a non-stop one. It should not full stop one. ఎందుకంటే ఇది ముగించబడిన బుక్ కాదు, Amen. సాగుతున్న పుస్తకమైన. Hallelujah. హల్లెలూయా. Holy Ghost uses you. పరిశుద్ధాత్మ నిన్ను వాడుకుంటున్నాడు. You will become an official of the book of Acts. అపోస్తల కార్యాల యొక్క పత్రికగా సజీవమైన పత్రికలుగా మీరు The మాట్లాడు. Holy Ghost great works will be manifest in the all around the world. ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఆ కార్యాలను నీ ద్వారా ప్రత్యక్షమవుతాడు. Your name will be written here. నీ పేరు అందులో రాయబడుతుంది. Your miracles will be written నీ here. అద్భుత కార్యాలు అందులో రాయబడతాయి. Wonders will be written back again. ఓ మరలా నీ గొప్ప కార్యాలు అందులో రాయబడతాయి. That's all. We don't want to be a pious man. కాబట్టి మనం ఏదో మంచి వాళ్ళంగా ఉండిపోవడం కోరుకోవట్లేదు. Holy Ghost is not an actor. మరి పరిశుద్ధాత్ముడు నటుడు కాదు ఆయన. Holy Ghost is not a hypocrisy. మరి పరిశుద్ధాత్ముడు వేషధారి కాదు. Amen. ఆమేన్. By the Holy Ghost, పరిశుద్ధాత్మ ద్వారా, with the Holy Ghost, పరిశుద్ధాత్మతో, dwelling the Holy Ghost in our heart, పరిశుద్ధాత్మ మన హృదయాల్లో let us నివసించుకుంటాం. have a real pious for God. నిజంగా దేవుని కొరకు ఒక మంచి కార్యాలను చేద్దాం. May the Holy Ghost dwell in your heart. ఆ పరిశుద్ధాత్మ నిజంగా నీ హృదయంలో ఉన్నప్పుడు That is an importance for us. అదే మనకు అత్యంత ప్రాముఖ్యమైనది. This 26th year ఈ 2026 సంవత్సరంలో is also an important year for us. మన కొరకు ప్రాముఖ్యమైన కార్యం ఏంటి? Amen. Amen. The future days the meeting will come. మరి Future days. బహుశా రాబోయే దినాల్లో The many preachers God will send you. దేవుడు అనేక మంది బోధకుల మీ దగ్గరికి You are పంపిస్తారు. going to be blessed by that. వారు దాని ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. Blessing upon blessing upon blessing upon. ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు. God is not called us for curse. దేవుడు మన శాపం కొరకు పిలవలేదు. When God told Abraham, దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు I will bless you. ఆయన అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. I will be with you. నేను నీతో ఉంటాను. The book of Revelation, first chapter, he saying, ప్రకటన మొదట చేయాలని చెప్తున్నాడు. till the end of the world, I will be with you. ఇక సమాప్తి వరకు నేను మీతో ఉండును. The Holy Ghost will be with us. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు. Amen. ఆమేన్. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, that's what we must have a revelation of Holy Ghost. అందునిమిత్తమే మన ఖచ్చితంగా పరిశుద్ధాత్మను గురించిన ప్రత్యక్షత కలిగి What is the Holy Ghost? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? Why the Holy Ghost has given? పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడింది? If we have that revelation, నువ్వు ఆ ప్రత్యక్షత కలిగి ఉన్నట్లయితే no hindrance to go to heaven. పరలోకానికి నువ్వు వెళ్ళడానికి మధ్య ఎట్టి అడ్డంకులు ఉండవు. Your revelation taking you to heaven. నీ ప్రత్యక్షత నిన్ను పరలోకానికి చేరుస్తుంది. Fly with the revelation to heaven. మరి చూడండి, పెళ్లి కుమార్తె ప్రత్యక్షతతో పరలోకానికి ఆరోహణం అవుతుంది. That's what God sent a message. అందుకే పౌలు గారు ఆ వర్తమానం చెప్పాడు. And the prophet has brought the message. మరి ప్రవక్త వర్తమానాన్ని తీసుకొచ్చాడు. The message is bringing to you. ఆ వర్తమానం
తీసుకురాబడుతున్నది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Until the Pentecostal day, పెంతెకొస్తు దినం వరకు Peter never received Holy Ghost. పేతురు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. Amen. Thomas never received the Holy Ghost. తోమ పరిశుద్ధాత్మను ఎన్నడూ పొందుకోలేదు. Amen. ఆమేన్. Matthew never received the Holy Ghost. మత్తయి పరిశుద్ధాత్మను పొందుకోలేదు. 3.5 years they were with Jesus Christ. 3.5 సంవత్సరాలు వారు యేసుక్రీస్తుతో ఉన్నారు. But on the day of Pentecost, అని పెంతెకొస్తు దినమున they received the Holy Ghost. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. After receiving the Holy Ghost, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత they are no more old man, old creature. మరి ఇంకా పాత వ్యక్తులుగా లేరు, పాత సృష్టిగా లేరు వాళ్ళు. Until they receive the Holy Ghost, పరిశుద్ధాత్మను పొందుకునే వారికి Peter ran away. పేతురు పారిపోయాడు. Peter denied Jesus పేతురు Christ. యేసుక్రీస్తును తృణీకరించాడు. They went there to catch the fish. మరలా వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళారు. Then God went and called them. మరలా దేవుడు వారిని పిలిచాడు. Sometimes you may be backslidden. కొన్నిసార్లు నువ్వు కూడా విశ్వాసంలో జారిపోవచ్చు. If anybody is a backsliding here, బహుశా ఇక్కడ ఎవరైనా విశ్వాసంలో జారిపోయిన వారంటే this convention will help you. ఈ సభలు మీకు సహాయపడబోతున్నాయి. Or in this convention, God calls you. ఈ సభల ద్వారా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Not only first time calling, దేవుడు నిన్ను పిలవటం మాత్రమే కాదు, not first time calling, మొదటిసారిగా పిలిచేది second time is also calling. రెండవసారి కూడా నిన్ను పిలుస్తున్నాడు. ఆమేన్. Disciples was called second time. ఆ శిష్యుని ఆయన రెండవసారి కూడా పిలిచాడు. And before that, there is a message. మరణానికి ముందు ఆయన ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. After resurrection, another message. పునరుద్ధరణైన తర్వాత వర్తమానాన్ని ఇచ్చాడు. మరొక వర్తమానం. Go and tarry in Jerusalem. మీరు వెళ్ళి యెరూషలేములో నిలిచి ఉండండి. When they went and tarried in Jerusalem, మీరు వెళ్ళి యెరూషలేములో నిలిచి ఉన్నప్పుడు short and quick message. ఓ త్వరపాటు, గుప్తమైన తొందరపాటు వర్తమానం వారికి ఇవ్వబడింది. 10 days, 10 దినాలు short and quick message. మరి ఆ చిన్న వర్తమానం వారికి ఇవ్వబడింది. ఆమేన్. It quickened the heart of the day of Pentecost. ఆ పెంతెకొస్తు దినమున వారి హృదయాన్ని వెలిగించింది. Pillar of fire, అగ్ని స్తంభము దిగి వచ్చింది. mighty wind there, బలమైన గాలి దిగి వచ్చింది. shaking wind there. ఓ మరి వాటిని కదిలించే గాలి Then they went to the upper room. ఆ మేడ గదిలోనికి ప్రవేశించింది. Look at me upon the head there. వారి యొక్క తలల మీదే కాదు, Went inside. అది వారి లోపలికి చేరింది. 120 powerhouse. 120 శక్తి గృహాలుగా మారారు వాళ్ళు. ఆమేన్. 120 powerhouses with a charge with a power. ఓ దేవుని శక్తితో నింపబడిన 180 గృహాలుగా ఉన్నారు. Power. పరిశుద్ధాత్మ శక్తి వారిలోకి వచ్చింది. Flame of fire. అగ్ని నాలుగుల వలె విభాగించబడింది. Fire in the soul. వారి ప్రాణముల అగ్ని ఉన్నది. Coming around. వారి చుట్టూ అగ్నిని ఆవరించింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That Holy Ghost made them strong. ఆ పరిశుద్ధాత్ముడు ఆ పాటలు ఇచ్చాడు వాడు. Why Holy Ghost has given? ఎందుకు ఆ పరిశుద్ధాత్మ ఇవ్వబడింది? To make you more strong. మరింత శక్తివంతుడుగా నిన్ను మార్చడానికి. ఆమేన్. That's what the ministers have to be born again. అందుకే సేవకులు మొదటిగా తిరిగి జన్మించాలి. All disciples baptized. మరి ఆ శిష్యులు బాప్తిసం పొందారు. But fire baptism on the day of Pentecost. అని పెంతెకొస్తు దినమున అగ్ని బాప్తిస్తాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Two faces working together. రెండు దశలు కలిసి When పనిచేస్తున్నాయి. the two wires are fixed, light comes out. ఆ రెండు వైర్లు పెట్టినప్పుడే ఆ వెలుగు వెలుగు. That's what we are here, like a Caleb and Joshua. మరి ఇక్కడ మేమిద్దరం ఈ ఆశ్రయ హోషణ కార్యక్రమం వల్ల నిలబడి ఉన్నాం ఇద్దరు. Today we are Caleb and Joshua. ఓ మరి ఇక్కడ మేము దేవుని కొరకు ఆ యొక్క వెలుగునిచ్చే గృహంగా ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Praise to the name of God. దేవుని నామమునకే స్తోత్రములు కలుగును గాక. So Holy Ghost revealed. పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరచును. When the Holy Ghost comes to a man, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు he will have a backbone. అతడు వెన్నెముకను కలిగి ఉంటాడు. If there is no Holy Ghost in a believer, ఒక విశ్వాసంలో పరిశుద్ధాత్మ లేనట్లేదు, you have no backbone. నీకు వెన్నెముక ఉండదు. Amen. అవునా? Every human needs a backbone. ప్రతి మనిషికి ఆ వెన్నెముక కావాలి. The Holy Ghost is a backbone for a believer. ఓ విశ్వాస పరిశుద్ధాత్ముడే ఆ వెన్నెముక అయినాడు. Discern with a discernment gift. వివేచన వరము ద్వారా వివేచించు. And the Holy Ghost is a governor. మరి పరిశుద్ధ
పరిశుద్ధాత్ముడే నిన్ను ఏలువాడై ఉన్నాడు. Who is your governor? నిన్ను ఏలువాడు ఎవరు? Who is your governor? నిన్ను ఏలుచున్నది ఎవరు? I don't know governor of Andhra, I don't know. నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరో తెలియదు. I'm not talking about that governor. నేను ఆ గవర్నర్ల గురించి మాట్లాడట్లేదు. I am talking the governor of the Holy Ghost. పరిశుద్ధాత్మని ఏలువాడు గురించి మాట్లాడుతున్నాను. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the name of God. దేవుని నామమునకే స్తోత్రములు కలుగును గాక. The church goes under tribulation, సంఘము శ్రమల గుండా వెళుతుంది. but bride goes up. అయితే వధువు పైకి కొనుకోబడుతుంది. When you don't have the Holy Ghost, పరిశుద్ధాత్మ నీలో లేనట్లయితే you are going down. నువ్వు క్రిందకి వెళ్ళిపోతావు. But when you have the Holy Ghost, నువ్వు పరిశుద్ధాత్మ కలిగినప్పుడు you go up. నువ్వు పైకి కొనుకోబడతావు. Holy Ghost takes you to heaven. పరిశుద్ధాత్మ నేను పరలోకానికి కొనుకుపోతాడు. Holy Ghost is the evidence for you to go in the rapture. మరి ఎత్తబడుటలో ఉంటామనే దానికి నిశ్చయితే పరిశుద్ధాత్మ అయినది. Why God gives Holy Ghost? దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు? To get a total change in our life. మన జీవితంలో సంపూర్ణమైన మార్పును తీసుకురావడానికి. Here, Brother Branham saying, ఇక్కడ సోదరుడు ప్రణాళిక చెప్తున్నారు. when the baptism of the Holy Ghost comes, ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చినప్పుడు it burns your own senses. నీ యొక్క జ్ఞానేంద్రియాలన్నిటిని కూడా అది కాల్చివేస్తుంది. All your bodies by the fire. నీ శరీరం అంతా కూడా అగ్ని చేత కాల్చబడుతుంది పరిశుద్ధాత్మనితో. అది నీ జీవితాన్ని మార్చివేస్తుంది. Old nature goes. పాత స్వభావం నశిస్తుంది. Serpent nature goes ఆ on. సర్పం యొక్క స్వభావం వెళ్ళిపోతుంది. New nature comes. నూతనమైన స్వభావం మనలోకి వస్తుంది. Until it comes, we are old. మన వృద్ధులుగా మారిపోయాం. We want to get a new nature. మనం ఇప్పుడు ఆ పాత స్వభావం పోయింది, ఆ కొత్త స్వభావం మనలోనికి రావాలి. Why we need the Holy Ghost governor? ఎందుకు ఈ రోజు పరిశుద్ధాత్మ మన ఏలువాడిగా ఉండాలి? He leads into all truth. ఎందుకంటే ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. You shall know the truth. The truth will set free. యేసు చెప్పారు, సత్యం మీరు ఎరిగినప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేయదు. Spirit of truth will come and he will lead you to the truth. సత్య సంబంధి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. What is the spirit of truth? ఆ సత్య స్వరూపైన ఆత్మ ఏంటి? Spirit of truth is the Holy Ghost. సత్య స్వరూపైన ఆత్మే పరిశుద్ధాత్మ అయినది. Holy Ghost is the Spirit of God. ఓ మరి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అయినది. The Spirit of God is the eternal spirit. ఓ దేవుని ఆత్మ నిత్యమైన ఆత్మ అయినది. Eternal spirit is the eternal God. ఆ నిత్యమైన ఆత్మే నిత్యుడైన దేవుడై ఉన్నాడు. Eternal God gives the eternal life. ఆ నిత్యుడైన దేవుడే నిత్య జీవాన్ని నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. What is the eternal life? ఆ నిత్య జీవం అంటే Baptism of the Holy Ghost is the eternal life. పరిశుద్ధాత్మ బాప్తిస్మమే నిత్య జీవమైనది. Hallelujah. హల్లెలూయా. What is the Holy Ghost? పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడింది? Holy Ghost is a salt. పరిశుద్ధాత్మడే ఉప్పుగా ఉన్నాడు. If there is no salt, useless. ఆ ఉప్పు లేనట్లయితే అది ఉపయోగం లేనిదిగా ఉంటుంది, సారం లేని ఉప్పు. If there is no Spirit of God in us, we are useless. We are dead. దేవుని ఆత్మ మనలో లేనట్లయితే మనం నిరుపయోగంగా ఉంటాం. Jesus speaking. యేసు చెప్తున్నారు, If there is no life, there is no word. మరి చూడండి, జీవం లేకపోతే అక్కడ మాట ఉండదు, వాక్యం ఉండదు. Hallelujah. హల్లెలూయా. Praise be the name of God. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. The church must be ruled by the Holy Ghost. ఖచ్చితంగా సంఘము దేవుని పరిశుద్ధాత్మ చేత పరిపాలించబడాలి. In true living church, all gifts will be operated. ఆ సజీవమైన దేవుని సంఘములో ఆత్మ వనరులన్నీ పనిచేస్తాయి. We say Holy Ghost ministry. మన పరిశుద్ధాత్మ పరిచర్యలను The పిలవచ్చుతాం. prophet of God says, దేవుని ప్రవక్త చెప్పాడు, after opening of the sea loses your ministry. మరి చూడండి, ఆ ముద్రలు విప్పబడిన తర్వాత ఆ ముద్రలు పరిచర్యను ప్రసరింపజేస్తారు. Now we are doing that ministry. ఇప్పుడు మేము అదే పరిచర్య చేస్తున్నాం. Amen. ఆమేన్. Before opening sea, after opening sea. ముద్రలు విప్పబడక ముందు, ముద్రలు విప్పబడిన తర్వాత Prophet ministry was different. ప్రవక్త యొక్క పరిచర్య భిన్నముగా మారింది. After opening the sea, ministry was different. మరి ముద్రలు తెరవబడిన తర్వాత ఆయన పరిచర్య వేరుగా ఉన్నది. Now we have come under that ministry. ఇప్పుడు మనం ఆ పరిచర్య చేతకు వచ్చాము. Holy Ghost started a new ministry. పరిశుద్ధాత్మకు నూతన పరిచర్యను ప్రారంభించాడు. That's what he is operating in the church. అందునిమిత్తమైన సంఘములో ఆయన కార్యములు చేయించున్నాడు. Revelation flows like water. ఓ
వస్తూ ఉంటుంది. We are saying the Holy Ghost ministry. అప్పుడు మనం దాన్ని పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యని పిలుస్తాం. And also the prophet says, మరలా ప్రవక్త చెప్పారు, we are living in another day. మనము మరి యొక్క దినములో జీవిస్తున్నాం అన్నాడు ఆయన. What is the living another day? మరి యొక్క దినములో జీవించకంటే ఏంటి? He says 8th day. 8వ దినమున మనం జీవిస్తాం. What is the 8th day? 8వ దినం ఏంటి? First day becoming 8th day. మొదటి రోజు 8వ రోజుగా మారింది. Hallelujah. హల్లెలూయా. Praise for the name of God. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. So the church was beginning with 100% Holy Ghost. మరి ఎప్పుడైతే సంఘము 100% పరిశుద్ధాత్మతో The ప్రారంభించబడిందో, church will end with 100% of the Holy Ghost. అలాగే సంఘము 100% పరిశుద్ధాత్మతో ముగించబడుతుంది. When the 100% Holy Ghost come to the church, ఎప్పుడైతే సంఘములోనికి 100% పరిశుద్ధాత్మ వచ్చినదో, it become a super church. ఆ సంఘము సహజాతీతమైన సంఘంగా మారుతుంది. Super believer. సహజాతీతమైన విశ్వాసులుగా మారుతాం. Super sign. ఓ సహజాతీతమైన సూచనగా ఉంటాం. Super songs. సహజాతీతమైన కీర్తనలు ఉంటాయి. Super worshiping. సహజాతీతమైన ఆరాధన ఉంటుంది. Super revelation. సహజాతీతమైన ప్రత్యక్షతలు ఉంటాయి. Super godliness in his people. సహజాతీతమైన దైవత్వం ఆయన ప్రజల్లో He is becoming a super race. సహజాతీతమైన జాతిగా మనం మారుతాం. Proper word by word he says. ప్రవక్త ప్రతి మాట వెంబడి మాటగా చెప్పారు. Super church. Super సహజాతీతమైన సంఘం, సహజాతీతమైన జాతి, super anointing. సహజాతీతమైన అభిషేకం, Super revelation. సహజాతీతమైన ప్రత్యక్షతలు. Yes, Brother Sunil. అవును సోదరుడు సునీల్. Super anointing. సహజాతీతమైన అభిషేకం, Super race. సహజాతీతమైనటువంటి తరం, Super church. సహజాతీతమైన సంఘం, And there will be a super people. సహజాతీతమైన సహజాతీతమైన ప్రజలు ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Do you want to become a super believer? నువ్వు సహజాతీతమైన విశ్వాసంగా ఉండాలనుకుంటున్నావా? Only message of the hour will make you super believer. కేవలం ఈ గడియ యొక్క వర్తమానం మాత్రమే నేను సహజాతీతమైన విశ్వాసంగా మారుస్తుంది. ఆమేన్. And the super power. సహజాతీతమైన శక్తి నీకు ఇవ్వబడుతుంది. What is the power in you? నీలో ఉన్న శక్తి ఎక్కడది? When you are coming, all dogs are barking. ఓ నువ్వు వచ్చేస్తున్నప్పుడు ఆ కుక్కలన్నీ మరుగుతున్నాయి. All black figures are running around. నువ్వు వచ్చేసరికి ఆ నల్ల ఆకారాలన్నీ పారిపోతున్నాయి. Because the Holy Ghost, God walk in you. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నడుస్తున్నాడు. No uncleanness cannot stand before you. నీ ఎదుట ఈ అపవిత్రత నిలబడలేదు. The rule of the governor in you. ఎందుకంటే పరిపాలించు వాడు నీలో ఉన్నాడు. When the governor come to you, ఆ గవర్నర్ నీ దగ్గరికి వచ్చినప్పుడు make the way, make the way, make the way. మరంటే ఇదిగో దారివ్వండి 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 అంటారు. Hallelujah. హల్లెలూయా. You don't know the action, but God knows. ఆ క్రియల గురించి నీకు తెలియదు కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు. Amen. ఆమేన్. Why Holy Ghost has given? పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డాడు? To lead and maintain a holy life. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, నీ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవటానికి. Hallelujah. హల్లెలూయా. One time, ఒకసారి a maniac man coming in a fighting way before prophet of God. మరి ఒక పిచ్చి పట్టిన వాడు ప్రవక్త మీదకి చాలా కోపంగా ఆయన మీద దాడి చేయడానికి వచ్చాడు. Evil possessed man. అతడు దురాత్మల చేత నింపబడిన వ్యక్తి. Looking a horrible man. అతడు చాలా భయంకరంగా కనపడుతున్నాడు. Coming in a horrible way to attack him. మరి ప్రవక్త మీద చాలా భయంకరంగా దాడి చేయడానికి వస్తున్నాడు. Prophet stood there, ప్రవక్త అక్కడ నిలబడ్డాడు. looking at him. ఆయన చూశాడు. And within himself he is praying. ఆయన అంతరంగంలో Within himself he is talking. ఆయన లోపల మాట్లాడుకుంటున్నాడు. When he came and fall down before William నా Branham. దగ్గరికి వచ్చినప్పుడు అతడు మోకాళ్ళ మీద పడి What means? ఒక మీటర్ దూరం The Holy Ghost was in the prophet of God. దేవుని ప్రవక్త లోపల పరిశుద్ధాత్ముడు The ఉన్నాడు. maniac man could not stand, attack him. ప్రవక్త ఎదుట ఆ పిచ్చి దయ్యం పట్టిన వాడిని నిలబడలేకపోయాడు. If the Holy Ghost has done for our prophet Branham, సహోదరు మన ప్రవక్త యొక్క జీవితంలో పరిశుద్ధాత్ముడు ఆ కార్యాన్ని చేసినట్లయితే can't he do for you? ఆయన అదే కార్యాన్ని నీ పక్షంగా చేయలేడా? He can do for you. ఆయన నీ కొరకు దాన్ని చేయగలడు. Holy Ghost filled man. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి Another occasion. మరొక సందర్భంలో Amen. ఆమేన్. Another bison will come again. ఒక ఎద్దు ఆయన మీదకి దాడి చేయడానికి
వచ్చుతున్నది. coming to attack Brother Branham. సోదరు బ్రహ్నాం మీద దాడి చేయడానికి వస్తూ ఉన్నది. Speaking within himself, ప్రభు తనలో తాను మాట్లాడుకున్నాడు. I am also a creature like you. నేను కూడా నీ వంటి జీవిని. You are coming to attack me. నువ్వు నా మీద దాడి చేయడానికి వస్తున్నావు. He never ran away. ఆయన పారిపోలేదు. He never feared for it. ఆయన భయపడలేదు. Why Holy Ghost has given? ఎందుకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు? Not to fear for nothing. దేనికి భయపడటానికి కాదు. Don't fear. దేనికి భయపడవద్దు. Little flock, don't fear. చిన్న మంద భయపడకుడి. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. Holy Ghost company is with you. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. The prophet stood there. ప్రవక్త అక్కడ నిలబడ్డాడు. The bull came and bowed down before ఆ him. ఎద్దు ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళొచ్చి, Amen. Amen. We are the children of prophet. ఓ మన ప్రవక్త యొక్క పిల్లలుగా ఉన్నాం. Hallelujah. ఆమేన్. We are the believer of the message. మన వర్తమానం యొక్క విశ్వాసమై He ఉన్నాం. has done to our father William Branham. మన పితరుడైన బ్రహ్నాం గారి యొక్క జీవితంలో దేవుడు ఆ కార్యం చేస్తే How much more to do for his children? ఆయన పిల్లల పక్షంగా మరింత ఎక్కువగా ఆయన కార్యాలు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. That's what my brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరుల, Holy Ghost has given us to protect us. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడంటే మనం భద్రపరచుకి. Holy Ghost has given us not to fear for nothing. దేనికి భయపడకుండా ధైర్యంగా ఉండటానికి పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడ్డాడు. Holy Ghost has given to stand against religious order. ఓ మత సంబంధమైన క్రమాలకు వ్యతిరేకంగా నిలబడటానికి పరిశుద్ధాత్ముడు Amen. ఆమేన్. The Bible says, బైబిల్ చెప్తున్నది, once more God is going to be glorified in Gentile. మరి ఒకసారి దేవుడు అన్ని జనుల ద్వారా మహిమపరచబడబోతున్నాడు. First, where God glorified? మొదటిగా ఈ దేవుడు ఎక్కడ మహిమపరచబడ్డాడు? In Babylon country. బబులోను దేశంలో Shadrach, Meshach, Abednego. షడ్రక్, మెషక్, అబేద్నెగోల ద్వారా When they put in the lake of fire, వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు the God, Son of Man, దేవుడు appeared. మనిషి కుమారుడుగా వారి మధ్యకి ప్రత్యక్షమయ్యాడు. Amen. ఆమేన్. The king looking at him. రాజు ఆయన వారిని చూస్తున్నాడు. 3 people will be put in the fire. Now the 4th man is there. ఓ మరి ఇక మనం ముగ్గురిని అగ్నిగుండంలో వేసాం, నాలుగో వాడు కనబడుతున్నాడు. What the king said? రాజు ఏమన్నాడు? God of Shadrach, Meshach, Abednego is God, is a God. షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అన్నాడు. Among Gentile, God's name glorified. అన్ని జనుల మధ్య దేవుని నామం మహిమపరచబడింది. Next time, ఈసారి Daniel was put into the den of the lion. ఓ దానియేలు సింహాల బోరులో పడవేయబడ్డాడు. God tied the mouth of the lion. దేవుడు ఆ సింహాల నోళ్లను మూసాడు. Lion never touched him. సింహాలు ఆయన తాకలేకపోయాయి. The king coming and calling, రాజు వచ్చి పిలుస్తున్నాడు, "Oh Daniel! ఓ దానియేలు, Oh Daniel! ఓ దానియేలు, The God with you, without ceasing your worship as he saved you. అనుదినము నీవు తప్పక సేవించిన నీ దేవుడిని రక్షించాడా? Oh King, live ఓ forever. రాజు చిరంజీవి ఎదురుగాక, King, live forever. రాజు చిరంజీవి ఎదురుగాక. Kingdom Jubilee is here. ఓ మరి ఆ దేవుని యొక్క రాజ్యం ఇక్కడ ఉన్నది. Kingdom glory is here. ఓ రాజ్యం యొక్క మహిమ ఇక్కడ ఉన్నది. Kingdom Israel is here. ఇశ్రాయేలు రాజు ఇక్కడ ఉన్నాడు. Kingdom King is here. Kingdom King. రాజుల రాజు ఇక్కడ ఉన్నాడు. He will be glorified amongst us. ఆయన మన మధ్య మహిమపరచబడతాడు. May his name be glorified. ఆయన నామమే మహిమపరచబడును గాక. God bless you all. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. సమయానికి దయచేయండి.